ఆమ్, ఓకే మాస్టర్స్. ఇది ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు నా తరపు నుంచి. అలాగే ఈ అరుణాచలం నుంచి ఇక్కడున్న పరమ గురువులు, దివ్య దేవతలు, అలాగే అరుణాచలేశ్వరుడు యొక్క కృపా కటాక్షాలు మీ అందరికీ ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఇవాళ ఆఖరి క్లాస్ అనుకుంటాను నాది, సాటర్డే. ఈ యొక్క అంటే ఈ యొక్క ఏదైతే మనం ఈ క్లాస్ చెప్పుకుంటే అంటే మొదటి 2 రోజులు, ఒక రోజు నేను అవైలబుల్ లేను, రెండో రోజు కూడా ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది, ప్రిపేర్ అవ్వలేదు, అంటే సరిగ్గా ప్రిపరేషన్ మామూలుగా ప్రెజెంటేషన్ అవ్వలేదు. మూడో రోజు కూడా సంక్షిప్తంగా చెప్పాల్సి వచ్చింది. అంటే మొత్తానికి మొదట 3 days మనం అంటే 6 days లో 3 days కరెక్ట్ గా అవ్వలేదు. నేను సాటిస్ఫాక్షన్ తో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను, ఎందుకంటే షిఫ్టింగ్ ప్రాబ్లమ్స్, తర్వాత కొన్ని ఇక్కడ డొమెస్టిక్ ఇష్యూస్ ఉండడము, అన్నిటి వల్ల కంప్లీట్ చేయలేకపోయాము. కాకపోతే ఏంటంటే ముందు క్లాసులు చెప్పుకున్నాను కాబట్టి ఆ క్లాసుల్లో ఈ మూలాల గురించి మీకు అంత అవగాహన ఉంది, ఆల్రెడీ ముందు డీటెయిల్ గా చెప్పుకున్నాను. ఇంకా కొద్ది డీటెయిల్స్ చెప్పాల్సి ఉండే, మనం మిస్ అయ్యే ఇన్ఫర్మేషన్. ఎనీ ఈ రోజు క్లాస్ లో మనం మళ్ళీ పాతవన్నీ డీటెయిల్ గా వెళ్ళే కంట కంక్లూజన్కి వద్దాం. అంటే మనకి ఏంటి, మనం ఏదన్నా ఒక క్లాస్ గురించి నేను వివరంగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మన చుట్టూరు ఉన్న ఏ పరిస్థితుల్లో ఏ పరిధుల్లో ఇరుక్కున్నాము, ఈ మాయ మన మీద ఎలా పనిచేస్తుంది, మాయ యొక్క పలు రకాల కోణాలు, అంటే భౌతిక ప్రపంచంలో మనం ఏ రకంగా లాక్ అయి ఉన్నాము, ఆ లాక్ కి ఏంటి కీ ఏంటి, అంటే దానికి చెవితాళం ఏంటి బయటపడడానికి అనేది. అంటే ఇక్కడ మీకు సొల్యూషన్ ఇవ్వడానికే నేను సమస్య గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సమస్య లోతు తెలిసినప్పుడే మనం సొల్యూషన్ ని ఖచ్చితంగా అంచనా వేయగలుగుతాం. ఇప్పుడు మనం చెరువులో ఈత కొట్టడానికి ఒక రకమైన సామర్థ్యం అవసరం ఉంటది, సముద్రంలో ఈత కొట్టేటప్పుడు ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే గంగా నది లాంటిది, అంటే ఉధృతంగా ప్రవహించే నదిలో ఈత కొట్టడం అనేది ఇంకో రకంగా ఉంటది. అంటే మనం ప్రస్తుతం ఈత కొట్టడం అంటే, నాకు సముద్రం పక్కనే పుట్టి పెరిగాను కాబట్టి నేను చిన్నప్పుడు చాలా డెత్స్ చూస్తుండేవాళ్ళం. అంటే కొంతమంది టీనేజ్ పిల్లలు స్నానానికి వెళ్ళిపోయి 5-6 మంది శవాలు ఒడ్డుకు వచ్చి రావడం అనేది చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే, ఎంత ఈతగాడైనా సరే సరైన అంచనా లేనప్పుడు ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు అంటాం, మా చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఫైర్ వాటర్ 2 డేంజర్. కూడా ఫైర్ జయించడం ఎంత కష్టమో, నీటిని జయించడం కూడా అంతే కష్టం. ముఖ్యంగా అంటే ఈత విషయంకి వస్తే గజీతగాళ్ళు కూడా కొంతమంది సింపుల్ గా కొన్ని రకాలుగా ఇరుక్కొని చనిపోతారు. అంటే నేను ఇది చెప్పడం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి సమస్య అంచనా కరెక్ట్ గా ఉన్నప్పుడే దానికి మెంటల్ గా సరిగ్గా ప్రిపేర్ అయ్యి ఏ స్థాయిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఎలా బయటపడాలనేది మనం ప్రిపేర్ అవ్వగలుగుతాం. కాబట్టి అంచనా తెలియాలి, మనం ఎక్కడున్నాం, ఎలాగ ఇరుక్కున్నాం, ఎందుకు ఇరుక్కున్నాం, దానికి కారణాలు మనం లోతుగా తెలిసినప్పుడు మనం దానికి తగిన స్ట్రాటజీ, ఉపాయము, దానికి తగిన ఆల్టర్నేటివ్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా అంచనా వేయగలుగుతాము, లేదంటే తెలుసుకోగలుగుతాము. ఎందుకంటే ఈ ప్రకృతిలో అన్ని ఇవ్వబడి, అంటే ఇది ఏంటంటే మనకి ఇక్కడ భూమి మీద 2 ప్రణాళికలు నడుస్తుంటాయి. నేను అంటాను ఏంటంటే ఇవిల్ మ్యాట్రిక్స్, డివైన్ మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ ఏబిసిడి, తర్వాత ఫస్ట్ డి అంటే డివైన్ మ్యాట్రిక్స్, తర్వాత ఇవిల్ మ్యాట్రిక్స్. అంటే డివైన్ మ్యాట్రిక్స్ అన్నది ఆల్రెడీ ఉంది. మనిషి భూమి మీద పుట్టించడం అనేది దివ్య దేవతలు, సప్త ఋషులు, అంటే దివ్య దేవతల యొక్క కృషితో, సప్త ఋషుల అనుగ్రహంతో మనం మనిషి మీద, భూమి మీద మానవుడిని క్రియేట్ చేయడం అన్నది క్రియేషన్ లో భాగం. అంటే విశ్వం యొక్క క్రియేషన్ లో భాగంగా మానవుడు ఉన్నాడు. మరి అలాంటి దేవుడు బిడ్డలుగా ఉండి, దేవుడు సరస్వం, అంటే అన్ని వైభోగాలు, అంతము, ఐశ్వర్యము, వైభోగము, సర్వ అష్ట ఐశ్వర్యాలకి అర్హులై ఉన్న మన మానవులు ఎందుకు ఇంత దయనీయంగా, అంటే మిగతా జీవకోటి ఉన్న జంతువుల కంట దయనీయంగా, అంటే భయము, ఇన్సెక్యూరిటీ, ఫ్యూచర్ మీద మనకి ఒక డౌట్, లేదంటే ప్రతి దాంట్లో కొరత, అంటే భావపరమైన కొరత, భౌతికమైన కొరత, తర్వాత ఆది భౌతికమైన కొరత. ఈ కొరతలన్నింటి మధ్యన ఎందుకు మనం ఒక ఇన్సెక్యూర్ కండిషన్స్ లో సఫర్ అయ్యి రోగాలు తెచ్చుకోవడానికి కూడా కారణం. కాబట్టి
ఇవన్నిటికి ఏంటి కారణం? ఇంకా దేని వల్ల మనం ఇవన్నిటిలో లాక్ అయిపోతున్నాం అనేది అంటే మన ఉద్దేశము డివైన్ మ్యాటర్, దివ్య ప్రణాళికగా నడవలసిన జీవితము ఈవిల్ మ్యాట్రిక్స్ లో ఎందుకు కన్వర్ట్ అనేదే నేను చెప్పాలనుకున్నాను నా క్లాసులో. వీలైనప్పుడు ఇంకా ఫ్యూచర్ లో మరింత వివరంగా ఇంకో కొన్ని ప్రత్యేక విషయాలతో కూడా మనం ప్రిపేర్ చేసుకుని నేను ట్రై చేస్తాను నెక్స్ట్ క్లాస్ కి ఇంకా అద్భుతంగా వివరాలు తయారు చేసి ఎక్కడికక్కడ అంటే షార్ట్ కట్స్ అంటే ప్రతి సమస్యకి కౌంటర్ ఏంటి అనేది కూడా ఫ్యూచర్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మొత్తము ఈ వ్యవహారాలన్నీ కూడా మనం ఎక్కడ ఏ విధంగా ఫేస్ చేస్తున్నాం అంటే డివైన్ మదర్ ఎర్త్ ఈజ్ అ ఫిజికల్ మెటాఫోర్, అంటే దివ్య దరిద్రైన ఈ భూమాత మనము మన భౌతికమైన దివ్యత్వానికి భవ్యత్వానికి ఒక అస్తిత్వంగా ఉంది. అంటే భూమిలో అపారమైన ఖనిజ సంపద, భూమి మీద అనంతమైన అంటే ఎనర్జీ ఉంది, అంటే గాలి, నీరు, వెలుతురు, ప్రకృతి అన్ని ఉండి కూడా అంటే ఇవన్నీ ఉన్నాయి అంటే గనక అంటే ఆ విశ్వంలో ఉన్న దివ్యత్వానికి ఏదైతే ఉన్నతమైన అద్భుతమైన లేదంటే అసాధారణమైన ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ భూమికి కల్పించబడింది. అంటే ఎవరికి కల్పించబడింది ఇవన్నీ అంటే గనక భూమి మీద అది మన గురించే కల్పించబడింది. అంటే దీని మీద ఉండే ప్రతి జీవి కూడా అత్యద్భుతంగా, ఆనందంగా, అసాధారణంగా పరిపూర్ణతతో జీవించడానికే ఇది ఉంది. ఆ పరిపూర్ణతకే మెటాఫోర్ అంటే ఏంటంటే దీన్ని తెలుగులో చెప్పాలంటే రూపకం, అంటే ఒక దాన్ని చెప్పాలి చాలా అందంగా ఉంది అన్నప్పుడు మనం ఒక ఫ్లవర్ తో పోలిస్తాం. ఒక అందమైన అందానికి, అద్భుతానికి ఒక అందమైన ఫ్లవర్ ని ఎలాగైతే పోలుస్తామో అలాగే ఒక ఆహ్లాదకరమైన అద్భుతమైన స్వర్గం లాంటి దివ్యమైన భవ్యమైన దైవ ఒక ఆధారభూతంగా ఉంది. అంటే మనం అనుకుంటాం, కొన్ని దేవతల గురించి చెప్పుకుంటాం. లలిత త్రిపుర సుందరి గురించి చెప్పుకున్నప్పుడు లలిత సహస్రనామాలు చదువుతున్నప్పుడు ఏముంటది? లలిత అమ్మవారి యొక్క దివ్యత్వము, భవ్యత్వము, ఆమెలో ఉన్న సకల ఉన్నతమైన, అసాధారణమైన, అద్భుతమైన శక్తి సామర్థ్యాలు, దివ్యత్వము అవన్నీ కూడా మనం చదువుతాం. అంటే మనం జాగ్రత్తగా ఒకటి లైన్ ట్రాన్స్లేట్ చేసుకొస్తే ఆ దివ్యత్వము, భవ్యత్వాన్ని ఒక అంటే దాన్ని మనం ఏవైతే ఒక దేవత గురించి అనేక దేవతలను అనేక రకాలుగా పొందుతామో, అనేక రకాలుగా పూజిస్తామో, ధ్యానిస్తామో, వాళ్ళని మనము ప్రసన్నం చేసుకోవడానికి చేస్తాము. ఆ ప్రసన్నం చేసుకోగా అంటే సప్త ఋషులు అలా తపస్సులు చేయగానే భూమి యొక్క అస్తిత్వం అనేది ఏర్పడింది. ఆ భూమి యొక్క అస్తిత్వం అనేది ప్రత్యక్షంగా అంటే అన్ని దేవతలకి నిలవైన, అన్ని దేవతల్లో ఉండే సౌభాగ్యము, సంపద, వైభోగము ఇవన్నిటికి ఒక భౌతిక రూపంగా భూమాత ఉంది. అయితే అందుకే దాన్ని ఆ భౌతిక రూపం ఉండడం ఫిజికల్ మెటాఫోర్ ఫ్రమ్ ద మల్టీ యూనివర్స్. అంటే సకల విశ్వంలో ఉన్న దేవతా శక్తుల్లో ఉన్న దివ్యత్వము, భవ్యత్వము, ఐశ్వర్యము, ఆనందము ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ అందము. అంటే అందం అంటే దీన్ని ఏమంటామంటే ప్రకృతి అందము, లేదంటే పారమార్థికమైన విశిష్టతతో కలిగిన మన భౌతికపరమైన అందము, మానసిక అందము, ఆత్మ సౌందర్యము ఇవన్నిటితో కలిపే భూమాత అస్తిత్వం ఏర్పడింది. అది ఒక యూనివర్స్ కాదు, ఎన్నో యూనివర్సుల్లో ఉన్న అద్భుతమైన దివ్యత్వమైన అంతా రంగరించి సప్త ఋషులు వాళ్ళ తపోశక్తితో అన్నిటి నుంచి తీసుకొచ్చి భూమి మీద ఒక భూమిగా అవతరించడానికి అన్ని విశ్వాల్లో ఉన్న అద్భుతాలన్నిటిని కూడా రంగరించి దాన్ని ఒక ఎనర్జీ పరంగా క్రియేట్ చేస్తే ఆ ఎనర్జీయే భూమాతగా రూపాంతరం చెందిందని చెప్పుకోవచ్చు. అంటే దీనికి ఇంకా అంటే నా నాలెడ్జ్ లో బెస్ట్ గా చెప్పాలి అంటే మెటాఫోర్ నేను బాగా ఇష్టపడేది ఏంటంటే కామాఖ్య అమ్మవారు ఏంటంటే యాక్చువల్ గా శాస్త్ర ప్రకారం కామాఖ్య అమ్మవారికి చాలా విశిష్టత ఉంది, అత్యంత పురాతనం అని కూడా చెప్తారు కామాఖ్య అమ్మవారు.
కామాఖ్య అమ్మవారు అంటే అమ్మవార్లు సుమారుగా త్రేతాయుగము ద్వాపర యుగములోనే ఋషుల చేత సృష్టించబడ్డారు. అంటే వాళ్ళ శక్తుల్ని, ఉన్నతమైన దైవ శక్తుల్ని ఒక రూపాన్ని ఇచ్చి వాళ్ళ మంత్రం ద్వారా వాళ్ళని కట్టిపడేసి భూమి మీద ఉన్న మానవులకు అనుగుణంగా కనెక్ట్ చేసుకొని వాళ్ళ నుంచి అవన్నీ పొందడానికి యంత్ర మంత్ర తంత్రాల్లో వాళ్ళకి ఆకారాన్ని కల్పించి మన మధ్య తీసుకొచ్చారు. ఇదంతా సప్తఋషులు చేసింది. అయితే వీటిలో కూడా అత్యంత పురాతనమైంది ఒక విధంగా చెప్పాలంటే సత్యయుగం నుంచి అవతారణిగా ఉన్నది అన్నది అది చెప్తూ ఉంటారు. చాలా సనాతనమైంది కామాఖ్య అమ్మవారు, అందుకే ఆమెకి అంత ప్రత్యేకత. అయితే ఈ కామాఖ్య అమ్మవారు ఏంటంటే అన్ని అమ్మవార్ల యొక్క అంటే ఆ కాళీ శక్తిగా విశ్వంలో విస్తరించున్న అనంత విశ్వాలకు విస్తరించున్న కాళీ శక్తి మాత యొక్క మహామూల చైతన్య విశ్వమాత మహాకాళి యొక్క అనేక అన్నిటిలో ఉన్నటువంటి అన్ని తలాల్లో అన్ని డైమెన్షన్స్ తో నిండి ఉన్న ఈ విశ్వాలు, అలాంటి అనంత విశ్వాల నుంచి ఉన్న అద్భుతమైన దివ్యమైన భవ్యమైన అసాధారణమైన అత్యద్భుతమైనవన్నిటిని కూడా ఇవన్నీ కామాఖ్య అమ్మవారి ద్వారా భూమిని అంటే భూమి మీద అంటే భౌతికంగా విస్తరించబడిందని చెప్తారు. అంటే ఇవన్నిటిని కామాఖ్య అమ్మవారు కామాఖ్యకి ఏమంటారంటే కామాఖ్యకి ఎలా చెప్పొచ్చు అంటే ఈ సప్త ఋషులు కామాఖ్య అమ్మవారిని ఎలాగా సృష్టించారంటే విత్ ద డిజైర్. కామము అంటే డిజైర్, అంటే వాళ్ళు మనస్సులోని తపోశక్తితో ఏదైతే తలచారో అంటే కావాలని ఒక కోరికని క్రియేట్ చేశారో, అంటే ఈ అద్భుతాలన్నిటితో కలిపిన మహా అద్భుతమైన ఒక భూగ్రహం తయారాలని కోరుకున్నారో ఆ దేవతల యొక్క సర్వ దేవతల యొక్క దివ్యత్వము భవ్యత్వంతో కూడిన అంశాలతో కూడిన అస్తిత్వం, భౌతిక అస్తిత్వాన్ని వాళ్ళు కోరడం అంటే కామం అంటే కోరిక. ఆ కోరిక యొక్క వాళ్ళందరూ చేసే తపోశక్తుల యొక్క డిజైర్స్ అల్టిమేట్ డిజైర్ గా కామాఖ్య అమ్మవారు వెలిసి ఆమె ద్వారా సకల దివ్య దేవతల యొక్క శక్తులన్నీ కూడా ఆమెను ఇంటిగ్రేట్ అయ్యి ఆమె ద్వారా భౌతికంగా డెలివరీ అయ్యింది. ఏది? ఈ భూమాత. అంటే భౌతికంగా డెలివరీ అంటే భౌతికంగా ఇది అస్తిత్వాన్ని తీసుకుంది. అంటే ఆ విశ్వాల యొక్క అన్ని విశ్వాల యొక్క ఎనర్జీ ఫీల్డ్, దివ్యమైన ఎనర్జీ ఫీల్డ్ అన్ని కూడా ఆమె బాడీలో క్యాటలిస్ట్ చేసుకొని దానికి ఒక రూపాన్ని ఇచ్చి ఆమె భౌతిక అస్తిత్వంగా అంటే మన పరమ గురువులు లేదా పరమ ఋషులు వీళ్ళందరూ యోగులు ఏదైతే వాళ్ళందరూ కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా అంటే సత్యయుగంలో వాళ్ళు తలిచారో వాళ్ళందరూ హైయెస్ట్ ఇంటిగ్రేషన్ తోటి క్రియేట్ అయిన ఎనర్జీయే భౌతిక రూపంగా ఈరోజు ఈ అస్తిత్వాన్ని భూమాతగా పొందుతున్నాం. అందుకే కామాఖ్యని ఆమె యొక్క యోనిగా చెప్తాం. యోని అంటే భౌతిక అస్తిత్వాన్ని కల్పించిందే అమ్మవారు. అంటే అన్ని సకల దివ్య దేవతల యొక్క భవ్యత్వాన్ని దివ్యత్వాన్ని ఏదైతే ఉందో దానికి భౌతిక అస్తిత్వాన్ని కల్పించింది కామాఖ్య అమ్మవారు. కాబట్టి అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే నేను చేసే మెడిటేషన్స్ అన్ని కూడా నేను తప్పకుండా మీకు తెలుసు నేను భూమాతని తలుస్తాను. ఎందుకంటే భూమాత భువనేశ్వరి మాత యొక్క ప్రత్యక్షమైన అస్తిత్వం. ఈ యొక్క అస్తిత్వం కూడా క్రియేషన్ ఆఫ్ ఆల్ డివైన్ స్పేస్. అన్ని దివ్య దేవతలకి ఇది ఒక అంటే ఆ దివ్య దేవతలకు వచ్చి మనల్ని అంటే దివ్య దేవతలను మనం అందుకోవాలి అంటే గనక ఈ భూమి మాత మీద ఉన్న శక్తి, దైవ శక్తి లేదా భూమాత ఉన్న శక్తి లేదా ఇక్కడ ఉన్న చైతన్యము, ఇక్కడ ఉన్న ప్రకృతి, ఇక్కడ ఉన్న వనరులు అన్ని కూడా, ఇక్కడ ఉన్న ప్రాణికోటి కూడా ఈ దివ్య దేవత ఆత్మపరంగా అత్యున్నత స్థాయికి అంటే విశ్వస్థాయికి అనంత విశ్వాల యొక్క అస్తిత్వానికి హైయర్ డైమెన్షన్ కి భూమిని డైరెక్ట్ గా మనం అందుకోగలిగే అవకాశం ఈ భూమి మీదే ఉంది. అయితే ఇంత అద్భుతమైన ఈ భూమాత మీద ఇంత మేనిఫెస్టేషన్, యూనివర్సల్ మేనిఫెస్టేషన్స్, మల్టీ యూనివర్సల్ మేనిఫెస్టేషన్ అనేది భూమాత మీద ఉన్నప్పుడు మనం ఎందుకు ఇన్ని రకాల కొరతని, పరువుని, భయాన్ని లేదా అంటే అనేక రకాలైన అంటే కన్ఫ్యూజన్స్ ని, ఆ కన్ఫ్యూజన్స్ తో వచ్చిన కన్ఫ్లిక్ట్స్, దాంతో వచ్చే జబ్బులు, మానసిక రోగాలు, దాని ద్వారా భౌతికమైన ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ డివైన్ ఆర్డర్ ని
మ్యానిపులేటివ్ గా డూప్లికేషన్ చేసిన ఒక ఈవిల్ ఆర్డర్ లో మనం ఇరుక్కోవడం, అంటే ఈవిల్ మ్యాట్రిక్స్ లో మనం ఇరుక్కోవడం అనేది మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం. ఏ రకాలుగా మనం ఇరుక్కున్నాం. ఇప్పుడు మీకు చెప్పిందంతా ఇప్పుడు ఇది స్టోరీ. ఫస్ట్ ఏంటి, ఇక్కడ పైన ఉన్నది పార్వతీ పరమేశ్వరులు, అంటే ఈ యూనివర్సల్ స్పేస్ అంటే ఇందులో ఉన్న ప్రతి డాట్ ఒక యూనివర్సల్ ఉంటే ఈ యూనివర్సల్ అన్ని కలిపిన ఒక మల్టీ యూనివర్స్ అంతా ఆ పరమశివుడు అంటే పార్వతీ పరమేశ్వరుడు అంటే అర్ధనారీశ్వరుడుగా ఆ పరమశివుడు యొక్క అస్తిత్వమే మనము ఈ భూమి మీద పొందగలిగే దైవ అన్ని రకాల దివ్య దేవతా శక్తుల యొక్క వాటి ప్రెజెన్స్ ని మనం ఫీల్ అవుతున్నాం. అంటే ఈ విశ్వాల్లో శక్తి సమూహాలన్నీ కూడా అంటే అష్టైశ్వర్యాలు, ఆనందము, ఇంకా ఏవేవైతే మీరు సకారాత్మకమైనవి ఏమున్నాయో అన్ని చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా సకల దేవతా రూపాల్లో మనకి భూమి మీద ఈ రకంగా అందుబాటులో ఉన్నాయి. అన్ని సిద్ధులు, శక్తులు, ఆనందము, ఐశ్వర్యము, అందము, ఆనందము, ఐశ్వర్యం అన్ని పొందడానికి కావాల్సిన వనరులు భూమి మీద ఉన్నాయి. ఇది పొందాలి అంటే మనం ముందు ఏం అర్థం చేసుకోవాలి, కొద్దిగా సైంటిఫిక్ గా అర్థమైతే మనకు అర్థమవుతుంది ఈజీగా. అంటే యు ఆర్ ద క్వాంటమ్ రియాలిటీ. ఇవన్నీ ఎలా పొందుతున్నాం, ఇక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ లో కూడా ఇదంతా ఎనర్జీ ఫీల్డ్ లో ఉంది, అంటే శక్తి రూపాల్లో ఉన్నాయి, శక్తి చైతన్య రూపాల్లో, అంటే ఇది ఎనర్జీ ఫీల్డ్. ఆ ఎనర్జీ ఫీల్డ్ భూమి మీద మనం మళ్ళీ ఒక ఎనర్జీ ఎగ్జిస్టెన్స్ లోనే ఇవన్నీ పొందగలుగుతున్నాం. మనం ఏమనుకుంటున్నాం, భౌతిక ఆహారమే మనకు మూలం అనుకుంటున్నాం. కాదు, మన ఈథరిక్ బాడీ మూలం. ఈథరిక్ అంటే సూక్ష్మ శరీరం, అంటే ఎనర్జీతో షట్చక్రాలతో నింపబడిందా అంటే ఎనర్జీ బాడీ ద్వారా మనం ఈ దివ్య శక్తుల్లో పొందగలుగుతాం. అంతేగాని భౌతికంగా పొందాం. భౌతికంగా ఏముంటది, భౌతికంగా అంత బయట మాయ ఉంటది. అంటే మనల్ని మిస్గైడ్ చేసే పరిస్థితులు పరిణామాలే మన బయట ఉంటాయి. అంటే మనం ఇవన్నీ పొందాలంటే మన చక్రాస్, అంటే చక్ర అనేది సూక్ష్మ శరీరం అంటాం, చక్రాలు ఉన్నది. ఆ సూక్ష్మ శరీరంలో మనకి సామర్థ్యం ఉంటే, ఆ సూక్ష్మ శరీరంలో కర్మరహితమైన ఎనర్జీ ఫ్లో ఉంటే, అంటే కర్మ అంటే బ్లాక్స్, ఎనర్జీ బ్లాక్స్ లేని పరిస్థితిని మనం వ్యవస్థీకరించుకోగలిగితే రకరకాల పద్ధతులు సాధన ద్వారా మనం ఇవన్నీ మన ఎనర్జీ ఫీల్డ్ ని సరి చేసుకుంటే ఈ అస్ట్రల్ గా ఉన్న ఇవన్నీ అస్ట్రల్ గా ఉండే దివ్య శక్తుల్ని మనం అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు. మన ఎవరి ద్వారా, మన సూక్ష్మ శరీరం ద్వారా మనం అందుకోగలుగుతాము. భౌతికంగా కాదు, సూక్ష్మ శరీరం ద్వారా అందుకోగలిగినప్పుడే మన భౌతిక లైఫ్ లో మొత్తం అన్ని మారిపోతాయి. అది ఎలాగన్నది ఈ రైట్ చెప్పాం. ద ఫిజికల్ రియాలిటీ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్. అంటే ఇవన్నీ సబ్ అటామిక్, అంటే అస్ట్రల్ గా ఉండేది సబ్ అటామిక్ పార్టికల్ గా ఉంటాయి. అస్ట్రల్ గా ఉండేది ఈ అస్ట్రల్ గా ఉండే సబ్ అటామిక్ పార్టికల్స్ మన లోపలికి ఈథరిక్ బాడీలో దట్ ఈస్ త్రూ ద ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. మన ఈథరిక్ బాడీలో ఉండే ఎనర్జీకి ఏముంటదంటే ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. అంటే ఫ్రీక్వెన్సీ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే సకల దివ్య దేవతా శక్తుల్ని మనం అందుకోగలుగుతాం. అలాగే లేదంటే భౌతికంగా ఈవిల్ మ్యాట్రిక్స్, అంటే బయట ఉన్న ఈవిల్ మ్యాట్రిక్స్ మనం గురి అయ్యామంటే మన ఎనర్జీ డౌన్ అయినప్పుడు, మన ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ లో అయినప్పుడు మనకి ఆ దైవ శక్తులు కాకుండా దెయ్యాలు, పిశాచాలు, అంటే మనల్ని కర్మల్లో ఇరికించేవి, లేకపోతే మనం నష్టపోయేవి, కష్టాలు కలిగేవి, లేకపోతే జబ్బులు వచ్చేవి, ఇవన్నిటికి రావడానికి కూడా మన చుట్టూరు ఎన్నో ప్రేతాత్మలుగా, అంటే ఒక నెగిటివ్ ఫీల్డ్ ఉంటది. కాబట్టి వాటి నోట్లో పడతాం. అవుతాయి. అంటే ఇక్కడ రెండు ఉంటాయి మీకు, నువ్వు చీకట్లోకి వెళ్తావు, వెలుగులోకి వెళ్తావా అన్నది. వెలుగులోకి వెళ్ళలే ఈథరిక్ బాడీని సరి చేసుకోవాలి, మన ఈథరిక్ బాడీని ఇంప్రూవ్ చేసుకోవాలి. మన అంటే చక్ర బాడీ లేదు అన్నప్పుడు మనం వేరేగా దిగజారిపోవడానికి మనం ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇంప్రూవ్ చేయకపోతామో పైన మాయ అనేది ఆటోమేటిక్ గా మనల్ని దిగజార్చడానికి, మనల్ని అనేక రకాలుగా మనల్ని అంటే ఇరికించడానికి, కష్టాలు, నష్టాలు అవన్నీ ఎందుకు, అది ఎవరు చేస్తున్నారు అని చెప్తున్నాం. వాళ్ళు మనల్ని పిండి పిప్పి చేసుకొని మనల్ని పూర్తిగా మన ద్వారా శోషణ ద్వారా మన ఎనర్జీని పూర్తిగా డ్రైన్ చేయడానికి, వాళ్ళు డ్రైన్ చేసింది చెరుకులు పిక్కలాగా వాళ్ళు పీల్చడానికి సిద్ధంగా ఉంది. మాయ అందుకే నిర్మించబడింది, బయట ఉన్న మాయ ఈవిల్ మ్యాట్రిక్స్. అందువల్ల దాని నుంచి బయటపడడానికి మనకి ప్రయత్నము, ఎరుక, సాధన, అంతకు మించిన పరమ గురువుల అనుగ్రహం,
పైన దైవ సంకల్పం ఇవన్నీ కూడా అవసరం. అంటే ప్రయత్నంతో మనం బయటపడతాం తప్పితే ఈ మ్యాట్రిక్స్ ఈ మాయ ఎంత బలంగా ఉంటదంటే మనం ఏమాత్రం సరైన ఎరుక లేకపోయినా, సరైన నిజం లేకపోయినా, గురువుల యొక్క అనుగ్రహం లేకపోయినా, లేదా ఈ దివ్య దేవతల యొక్క మనం అందుబాటులో తెచ్చుకోవడానికి చాలా కష్టం. యు ఆర్ ద క్వాంటమ్ రియాలిటీ. అంటే ఫస్ట్ ఏంటంటే పైన అన్ని సబ్ అటామిక్ పార్టికల్ గా ఉన్నాయి. ఇవి మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అంటే ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ గా రిసీవ్ చేసుకుంటాం. యు ఆర్ ద క్వాంటమ్ రియాలిటీ అని మనం ఏంటి అంటే మన అస్తిత్వం ఏంటంటే ఈ పైన చెప్పిన సబ్ అటామిక్ పార్టికల్ గా విశ్వంతో విస్తరించి ఉన్న డార్క్ ఎనర్జీగా సబ్ అటామిక్ పార్టికల్ డార్క్ ఎనర్జీగా అంటే ఆ మహాకాళీ శక్తిగా విస్తరించున్న ఎస్ట్రల్ గా ఉన్నాయి దేవతలంతా ఎస్ట్రల్ గా ఉన్నారు. అన్ని విశ్వాలకి వ్యాపించి ఉన్నది వాళ్ళ కాన్షియస్నెస్. వాళ్ళని మనం ఎలాగ ట్యాప్ చేయగలం, ఎలాగ అందుబాటులో తెచ్చుకుంటాం అంటే మన బాడీలో ఉన్న ఈథరిక్ షట్చక్రాల ఈథరిక్ బాడీని ఫ్రీక్వెన్సీని పెంచుకోగలగాలి. ఫ్రీక్వెన్సీ ఎప్పుడు పెరుగుతుంది అంటే మనం పూర్తిగా అందులో ఉన్న బ్లాక్స్ ని క్లియర్ చేసుకొని మనం మన ఎనర్జీ పరంగా తరంగాల్ని పెంచుకుంటేనే అందుకోగలుగుతాం. లేదు అంటే ఇదంతా ఇవన్నిటికి ఎలా చెప్తాం అంటే క్వాంటమ్ రియాలిటీ అనేది మీకు అర్థమైనట్టు చెప్పాలంటే ఇది ఈ ప్రాసెస్ అంతా ప్రత్యక్షంగా భౌతికంగా లేదు అంటే మనకి కనిపించే విధంగా జరగదు. ఇదంతా సూక్ష్మ స్థితిలో చేసేది. ఇది అంటే సాధన ద్వారా పొందాల్సింది. ధ్యాన సాధన ద్వారా సరైన ధ్యాన సాధన, అంతకు మించిన విజ్డమ్, కొన్ని రకాల దివ్యపరమైన అందుకోవడానికి కావాల్సిన ప్రాక్టీసెస్, ఇవన్నీ మనం ఇదంతా అంటే ఏంటి, ఇదంతా క్వాంటమ్ రియాలిటీ. అంటే మన భౌతిక అస్తిత్వం దేని మీద ఆధారపడి ఉంది అంటే మన బాడీలో ఉన్న సూక్ష్మ శరీరం యొక్క షట్చక్రాల పరిస్థితుల యొక్క వాళ్ళ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ బట్టి ఆధారపడి అవి బాగుంటే మన దివ్య దేవతా శక్తులను అందుకొని మన లైఫ్ రియాలిటీ మారుతుంది. అవి ఈ సూక్ష్మ రూపంలో ఉన్న శక్తుల్ని మనం అందుకోలేనప్పుడు మన యొక్క ఫిజికల్ రియాలిటీ అంటే అధోగతి పాలవుతుంది. ఎందుకంటే మనం సరిగ్గా మనకు ఏమవుతుంది, కర్మల్లో పడతాము, కష్టాలు అంటే ఇవన్నీ నెగిటివ్ సీక్వెన్సీ. అంటే నెగిటివ్ సీక్వెన్స్ ఎలాగుంటది అంటే మనకి కర్మలు క్రియేట్ అయినాయి, కర్మల పరమైన కర్మలతోటి జబ్బులు అనేది వస్తాయి. మనకి అదే అంటారు కదా, కర్మాన్ని దుఃఖ రూపేణ పీడితామని. అంటే మన దుఃఖాలకి అంటే జబ్బులతో వచ్చే దుఃఖాలన్నిటికీ మనకి కర్మలు ఎందుకో ఏర్పడుతున్నాయి అంటే కర్మల్ని క్రియేట్ చేసే పరిధిలే మన చుట్టూరు ఉన్నాయి. అంటే ఎలాగుంటదంటే ఇప్పుడు ఈ కలికాలంలోని కొన్ని చోట్ల చిన్న చితక అబద్ధం ఆడాల్సి ఉంటది, అవసరం వస్తుంది. ఇంకో చోట మనం తెలియకుండా తప్పించుకోవాల్సి వస్తుంది. మనకి అన్ని తెలిసి కూడా వాటిని మనం పట్టించుకోకుండా ఉండాల్సి. ఇవన్నీ కర్మలు క్రియేట్ చేయడానికి కారణం అవుతాయి. ఇవన్నీ కర్మలే. మరి కర్మలు క్రియేట్ చేసినప్పుడు దానికి సీక్వెన్స్లు కాన్సిక్వెన్స్ల మధ్యన ఒత్తిడి, దాంతో వచ్చే జబ్బులకి మళ్ళీ మనం వాడే మందులతోటి మన బాడీ అంతా టాక్సిన్ అయిపోతే ఇంకా టాక్సిన్ వల్ల అసలు ఎనర్జీ అంటే మీ షట్చక్రాలు ఇంకా అధోగతి పాలవుతాయి. అంటే ఇవన్నీ ఒక విషయస్ సైకిల్. అంటే ఒక మనం ఏది పట్టుకున్నా సరే మనం జారిపోయే పరిస్థితి, ఏది పట్టుకున్నా సరే మనం ఇరుక్కునే పరిస్థితిగా ఈ భౌతిక ప్రపంచం నడుస్తుంది. కాబట్టి దీనికి మన సరైన అవగాహన, ప్రణాళిక, అంతకుమించిన సరైన విజ్ఞానము, దానికి ఆ విజ్ఞానం వైపు తీసుకెళ్లే గురువుల యొక్క సంపర్కము, ఆ గురువుల పరంగా మనం పరమ గురువులను అందుకునే మన యొక్క సీరియస్నెస్ మనలో ఉన్నప్పుడే ఇవన్నీ నుంచి బయటపడగలుగుతాం. ఇప్పుడు ఈ రియాలిటీ అనేది ఇక్కడ మన బాడీలో ఏ రకమైన ఈథరిక్ బాడీ అని అన్నానో అలాగే భూమాత ఈథరిక్ బాడీ కూడా దేంతో ముడిపడి ఉంది, 3D రియాలిటీ, టైం, స్పేస్ అండ్ మ్యాటర్. టైం అంటే కాల పరిణామ పరిధిలోనే మన జీవితం కూడా నడుస్తుంది. అంటే ఇక్కడ టైము, స్పేసు అండ్ మ్యాటర్ అంటే భూమి మీద ఉన్న ప్రతి భౌతిక పరిస్థితులు అనేది టైంతో ముడిపడి ఉంటుంది. అదే అంటే స్పేస్ పరంగా ఉంది, స్పేస్ ఉంది భూమి. ఎందుకంటే భూమి మీద ఉన్నట్టు జీవం అనేది మిగతా గ్రహాల్లో లేదు. ఎందుకంటే వాటి యొక్క టైం అండ్ స్పేస్ జీవరాశికి అనుకూలంగా లేదు. మన భూమికి ఉన్న గ్రావిటీ, మన భూమి మనం తిరుగుతున్న పరిస్థితులు బట్టి, మన భూమిలో ఉన్న ఖనిజాలు బట్టి, సూర్యరశ్మిని తీసుకొని ఇక్కడ
ఒక బయాలజీ క్రియేట్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంటే ఏర్పడుతుంది. అంటే దీనికి సూర్యుడు ఎంత ఉపయోగపడుతున్నాడో అంతకు మించి కూడా చంద్రుడు కూడా మనకి హెల్ప్ చేస్తున్నాడు, దోహదం చేస్తున్నాడు. ఏ విధంగా అంటే చంద్రుడు ఏం చేస్తాడంటే సూర్యుడు కంటిన్యూస్ గా పడుతూ ఉంటుంటే గనక మన భూమి అంతా వేడి ఉంటే వాతావరణం అనేది ఏర్పడదు, ఎడారి సముద్రమే మిగులుతుంది. మన చంద్రుడు మన చుట్టూ తిరగడం వల్ల ఏమవుతుంది అంటే చంద్రుడు మన భూమి మీద కాలాలు, చంద్రుడి వల్లనే మన భూమి మీద 4 రకాల ఋతువులు ఏర్పడుతున్నాయి, చంద్రుడి మీద రాత్రి పగలు ఏర్పడుతుంది. దీనివల్ల ఒక బయోలాజికల్ ఎగ్జిస్టెన్స్, బయోలాజికల్ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన ఈ బయోలాజికల్ అంటే భూమిలో కూడా అపారమైన ఖనిజం ఉండడం వల్ల కూడా భూమికి ఆ విధమైన ప్రత్యేకమైన శక్తులను కలిగి ఉంటుంది, అన్ని దేవతా శక్తులు. దాన్ని బట్టి వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణంలో ప్రకృతి ద్వారా జీవరాశి ద్వారా దేవతా శక్తులకు అనుకూలమైన పరిస్థితులు, ఆ దేవతా శక్తులకు అనుకూలమైన పరిస్థితులతో పాటు సకల ఏదైనా అన్ని విశ్వంలో ఉన్న అన్ని తలాలకి కనెక్ట్ చేసుకోగలిగే సామర్థ్యం భూమాత కలిగి ఉంది. కాబట్టి ఈ భూమాత ఎనర్జీ గ్రిడ్ ద్వారా భూమాత యొక్క అనుగ్రహంతో, భూమాత ఉన్న దేవతా శక్తులతోటి, ఇక్కడ ఉన్న దైవ అనుగ్రహంతో, భూమాతే ఒక మహాదైవం. ఆమె షీఈ్ నాట్ ఏ మనం రాయారప్ప కాదు, షీఈ్ లివింగ్ ఎంటిటీ భూమాత. ఆమె కూడా బ్రెత్ తీసుకుంది, ఆమెకు కూడా హార్ట్ బీటింగ్ ఉంది. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం ఒకసారి. ఆ భూమాత ద్వారా ఆమె అనుగ్రహం ద్వారా సకల దేవతలను కూడా మనం కనెక్ట్ అవుతున్నాం, సకల సమృద్ధిని మనం పొందడానికి అవకాశం. ఇవన్నీ ఎప్పుడు పొందుతాం అంటే కనుక మనము ఇవిల్ మ్యాట్రిక్స్ లో ఇరుక్కున్న ఇవిల్ మ్యాట్రిక్స్ నుంచి డివైన్ మ్యాట్రిక్స్ వైపు మనం షిఫ్ట్ అవ్వగలగాలి. మనం దానికి చేయాల్సిన ప్రయత్నాలు మనం చెయ్యాలి. అంటే ఈ డివైన్ మ్యాట్రిక్స్ కి ఏంటి, డివైన్ మ్యాట్రిక్స్ అనేది దేంతో ముడిపడి ఉంది అంటే మదర్ ఎర్త్ యొక్క ఏథరిక్ వరల్డ్. అంటే మదర్ ఎర్త్ మీద ఒక ప్లాస్మా అనే ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంది. అంటే ఆ ఎనర్జీ ఫీల్డ్ లోనే మనం ఈ జీవరాశి అంతా బతుకోగలుగుతుంది. మనం భూమిని వదిలేసి బయటికి వెళ్ళాం అనుకోండి, ఈవెన్ దో సూర్యుడి మీదకి మన చంద్రుడి మీదకి వెళ్ళినా సరే మనకు ఆక్సిజన్ ఉండదు. భూమిని దాటగానే ఆక్సిజన్ ఉండదు. అంటే భూమిలోని మాత్రమే ఆ బయోస్పియర్ అనేది కలిగి ఉన్నది. అంటే ఆ శక్తి ఉంది, ఆక్సిజన్ ఉంది, అన్ని రకాల వనరులు ఉన్నాయి, అన్ని పుష్కలంగా ఉంది కాబట్టి భూమి మీద ఉండగలుగుతుంది. ఈ భూమి మీద అంటే అన్ని రూపాల్లో పంచభూతాలు పంచధాతువులుగా ఏదైతే ఈ భూమితో నింపబడి ఉందో దీన్ని ఒక ఎనర్జీ ప్లాస్మా అంటాం. ఈ ఎనర్జీ ప్లాస్మానే భూమి యొక్క ఏథరిక్ వరల్డ్. మన లోపల ఎలాగైతే మనం నడిపిస్తుందో భూమి యొక్క అస్తిత్వానికి ఎనర్జీ ఫీల్డ్ అనేది డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. ఈ ఎనర్జీ ఫీల్డ్ అనేది ఈ ఎనర్జీ ఫీల్డ్ కి దేని ద్వారా ఎనర్జీ ఫీల్డ్ అస్తిత్వం అనేది ఏర్పడుతుంది అంటే టైం స్పేస్ మ్యాటర్. టైం అంటే మనం ఒక విధంగా టైం ఎలా చెప్తామంటే టైం స్పేస్ మ్యాటర్ అనేది మనం 3 రకాలుగా బ్రహ్మ అంటే మ్యాటర్ బ్రహ్మగా చెప్పొచ్చు, స్పేస్ విష్ణువుగా చెప్పొచ్చు, టైం అనేది కాలస్వరూపుడు, నిరాకారుడు, సర్వాంతర్యామి ఆ పరమశివుడు కింద చెప్పుకోవచ్చు. అది అయితే ఇక్కడ ఫిజికల్ రియాలిటీ బై ది పవర్ ఆఫ్ పర్సెప్షన్స్ అంటే ఏంటి అసలు దీని అంటే మన ఫిజికల్ రియాలిటీ అంటే మనం యొక్క జీవితంలో ఏదైతే మనం అనుభవిస్తున్నామో, అనుభవించాలని కోరుకుంటున్నామో, లేకపోతే పొందాలని మనం సంకల్పాలను కలిగి ఉన్నాము, దానికి ఏంటి, దాని వెనకాల ఏంటి, ఏ సూత్రం మీద పనిచేస్తుంది, మనం ఏ సూత్రం మీద మనకు కావాల్సిన జీవితాల్లో మనం సృష్టించుకోగలుగుతాం అంటే ఫిజికల్ రియాలిటీ అంటే ఈ భౌతిక అస్తిత్వం అనేది పవర్ ఆఫ్ పర్సెప్షన్ అంటే మన భావనాత్మక పరిధుల మీద, భావమయ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే భావనమయ జ్ఞానం ఏంటి, భావనాత్మక పరిధులు ఏంటంటే భావనాత్మకంగా బిలీఫ్స్ రీషేప్స్ యువర్ థాట్స్ అండ్ యాటిట్యూడ్ అండ్ యువర్ పర్స్పెక్టివ్స్. అంటే మన నమ్మకాలే మన యొక్క ఆలోచన కారణం అవుతాయి, ఆలోచనే మన యొక్క వ్యక్తిత్వానికి, ఆ వ్యక్తిత్వమే మన యొక్క ఉద్దేశాలకి అంటే మనం పొందగోరే ఉద్దేశాలకి మూలం అవుతాయి. ద యూనివర్స్ ఈజ్ ఆన్ ఇట్స్ వే టు బీయింగ్ ఎ చేంజ్ బై ది బిలీవింగ్. అంటే మనం ఏదైతే నమ్ముతామో, ఏదైతే మనం విశ్వసిస్తామో
దానికి ఈ విశ్వం అంటే ఈ భూమి యొక్క ఈథరిక్ ఫోల్డ్ ఏదైతే అనుకున్నామో ఇందాక మనం చెప్పుకున్నాం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈశ్వరుడు టైము స్పేస్ అంటే అన్ని చోట్ల విస్తరించున్న ఆ విష్ణు అయిన అంటే ఆ పాజిటివిటీ ఆ విష్ణు యొక్క పదార్థంగా అనుకుంటే మ్యాటర్ అన్నది అంటే ఆ మ్యాటర్ అన్నది అంటే అస్తిత్వం, భౌతిక అస్తిత్వానికి మూలం ఏంటంటే డార్క్ ఎనర్జీ అంటాం. డార్క్ ఎనర్జీ అంటాము. ఆ డార్క్ ఎనర్జీ డార్క్ మ్యాటర్ గా అస్తిత్వాన్ని తీసుకుంటాం. డార్క్ ఎనర్జీ అంటే బ్రహ్మ యొక్క అంటే బ్రహ్మ అనే ఒక ప్రోగ్రామే మ్యాటర్ కింద పదార్థం ఏర్పడుతుంది. పదార్థం ఏర్పడడంలో ఏంటి ప్రాసెసర్ ఏంటంటే స్పేస్, విష్ణువు. ఆ ప్రాసెసర్ వెనకాల ఉన్న అసలు మూల అస్తిత్వం అంటే శక్తి చైతన్యాలుగా ఉండే అస్తిత్వం, నిరాకార అస్తిత్వంగా ఉన్నది అంటే పార్టికల్ గా ఉన్నది అంటే విశ్వం అంతా వ్యాపించి ఉన్న మూల చైతన్య శక్తి ఏది అంటే కనుక అంటే అది మేల్ అండ్ ఫీమేల్ అంటే పార్వతీ పరమేశ్వరులు ఫెమినిన్ అండ్ మస్కిలిన్ గా ఉన్నటువంటి ఆ పరమశివుడి అస్తిత్వమే స్పేస్ అనే విష్ణు యొక్క ఆర్డర్ ద్వారా ప్రాసెస్ అవుతూ బ్రహ్మ ద్వారా విస్తరించబడి బ్రహ్మ యొక్క థాట్ అంటే అక్కడ థాట్ అనేది ఏంటంటే ఎనర్జీ ఆఫ్ మనం దాన్ని ఏమనొచ్చు అంటే థాట్ ఈస్ ద స్పేస్ అనేది థాట్ ఆఫ్ ప్రాసెసర్ అంటే దాన్ని విస్తరింపజేసి రకరకాలుగా దాన్ని మేనిఫెస్ట్ చేయడంలో గవర్నింగ్ చేయడంలో ఉపయోగపడింది స్పేస్. అది ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ అంటే దాని ద్వారా మ్యాటర్ గా అంటే ఈ ఎప్పుడైతే ఈ వనరు టైం అండ్ స్పేస్ క్రియేట్ అవుతుందో అందులో బ్రహ్మ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో బ్రహ్మ ఏదైతే మనంతా బ్రహ్మలో అవుతాం అంటే కొన్ని డైమెన్షన్కి వెళ్ళిపోయినాక మనకు ఎంతో జ్ఞానమో విజ్ఞానంతో మనమే ఒక మహా వెలుగుగా మారినప్పుడు ఆ వెలుగు అనేది ఈ టైం స్పేస్ ద్వారా అంటే డార్క్ ఎనర్జీ బికమ్ ఏ డార్క్ మ్యాటర్ గా అంటే భౌతిక స్థితిగా రూపాంతరం చెందుతుంది. సో కాబట్టి ఈ ప్రాసెస్ అనేది భూమి మీదకి విస్తరించింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద విస్తరించినది అంటే బ్రహ్మ యొక్క సృష్టి. అంటే ఈ బ్రహ్మ యొక్క సృష్టి ఒకటే లేదు. ఈ బ్రహ్మ యొక్క సృష్టితో డివైన్ స్పేస్ ఉంది. అంటే విష్ణు అంటే మనల్ని అనంత లోకాలకి మన యొక్క ఆత్మపరంగా ముందుకి విస్తరించడానికి అనుకూలమైన ఆ విష్ణు యొక్క కాన్షియస్నెస్ భూమి మీద ఉంది. అంటే మనం దాన్ని చెప్పచ్చు లక్ష్మీనారాయణలుగా చెప్పచ్చు. మనం ఏదన్నా అభివృద్ధి ఇందాడ ఏదైతే చెప్పుకున్నాం కదా భౌతిక అస్తిత్వంలో ఉండే దివ్యత్వము, భవ్యత్వము, సుఖము, సంతోషము, వైభోగము, అందము, ఆనందము ఇవన్నిటికి స్పేస్ ఎవరంటే విష్ణుమూర్తి అంటే లక్ష్మీనారాయణుడు. కాబట్టి ఆ స్థితిని లక్ష్మీనారాయణ యొక్క మార్గం ద్వారా బ్రహ్మ యొక్క ఈ భౌతిక పరిధుల నుంచి లక్ష్మీనారాయణ మార్గం ద్వారా శివ పరమాత్ముడు అంటే అనంతంగా విశ్వమంతా వ్యాపించి ఉన్న శివుడిని అందుకోగలగడానికి అంటే శివుడు అనగానే ఏంటి అనంతంగా అనేక తలాల్లో అన్ని డైమెన్షన్ లో ఎన్నో విశ్వాల పరంగా విస్తరించి ఉన్న అస్తిత్వం. అంటే ఈ రకంగా అంటే దానికి అంత రూట్ అనేది ఈ భౌతిక అస్తిత్వం భూమాత ఈ యొక్క దివ్యమైన ఈ భూమాత ద్వారా ఉంది కాబట్టి ఇవన్నీ ఒక ద్వారంగా ఒక గేట్ వేగా ఇవన్నీ అంచెలంచెలుగా ఉన్నది కాబట్టి ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసి మన సోల్ పరంగా ఎక్స్పాండ్ అవ్వడానికి వీలు కలుగుతుంది. అంటే కనుక ఫస్ట్ మనకి సరైన జ్ఞానము పరిపూర్ణ అవగాహనతో కూడిన అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండడం, బ్రహ్మ అంటే ఆత్మతత్వం. ఆ బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండడం, ఆ ఆత్మజ్ఞానం కలగడంతో కాకుండా దాని అనుభవపూర్వకంగా మనం సాధనా పరంగా మనం ఎప్పుడైతే దాన్ని ఏదో స్థాయిలో మనం అటెంప్ట్ చేస్తామో మనకి కనీసం దానికి సంబంధించిన ఒక ఏదో సిద్ధుల రూపంలోనో శక్తుల రూపంలో కనీసం శక్తి రూపంలో అనుభూతి చెందుతామో మనం దాని మీద మన యొక్క నమ్మకము విశ్వాసంగా మారుతుంది. అంటే మనము నమ్మకము ఖచ్చితమైన విశ్వాసంతో కూడిన నమ్మకం ఎప్పుడు ఉంటుందో ఆ నమ్మకానికి అనుగుణంగా మన యొక్క ఈ విశ్వంలో ఏ స్థాయిలో ఏ రకంగా ఎక్కడ వరకు చేరుకోవాలి, మనం ఏది పొందాలి అన్నది మొత్తం అన్నిటిని యూనివర్సెస్ రీషేప్ చేస్తుంది. మనకి యూనివర్స్ ద్వారా జరుగుతుంది ఇదంతా. అంటే ఆ పరమశివుడు అనుగ్రహంతో ఇదంతా. ఎందుకంటే ఈ 3 లేయర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఏంటి టైము, స్పేస్, మ్యాటర్ అవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఇవి ఇంటిగ్రేటెడ్ అంతా అయిందంతా భూమాత యొక్క ఈ యొక్క ఈ
కాబట్టి ప్రకృతి ద్వారా భూమాతలో ఉన్న ప్రకృతి పరమగురువులు లేదా దేవతా శక్తుల ద్వారా ఇవి మనల్ని ఏ రూపంలో ఏదన్నా ఎక్కడికన్నా రీచ్ అవ్వచ్చు, దేని నుంచైనా ఏదన్నా తీసుకోవచ్చు. అది దేని మీద వస్తుందంటే అందుకే బిలీవ్స్ రీషేప్స్ యువర్ థాట్స్ అండ్ యువర్ యాటిట్యూడ్స్. అంటే మీ యొక్క ఈ విశ్వాసపూరితమైన నమ్మకంతో దానికి సంబంధించిన ఆలోచన, వైజ్ఞానికపరమైన ఆలోచనలతోటి మీ యొక్క వ్యక్తిత్వము దాని ఆ వ్యక్తిత్వపరమైన ప్రాస్పెక్టివ్స్ అంటే పర్స్పెక్టివ్స్ అంటే దాని విధమైన విధి విధానాల ద్వారా మనం ముందుకి అందుకోవడానికి వీలు ఏర్పడుతుంది. కాబట్టి ద యూనివర్స్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు బీయింగ్ ఏ చేంజ్ బై బిలీవ్. అంటే మనం ఏదైతే నమ్ముతామో యూనివర్స్ దానికి అనుకూలంగా మలచబడుతుంది. మన నమ్మకం ఎలా ఉండాలంటే అంటే పరిపూర్ణ విజ్ఞానంతో కలిగిన విశ్వాసంతో ఉండే నమ్మకం ద్వారా క్రియేషన్ ఆటోమేటిక్ గా మనం క్రియేట్ చేసుకోగలం. వన్స్ యు ఆర్ చేంజ్డ్, అదర్ థింగ్స్ స్టార్ట్స్ టు ఫాలో. దోస్ హూ కెన్ నాట్ చేంజ్ దేర్ మైండ్ కెన్ నాట్ చేంజ్ ఎనీథింగ్. అంటే మనము ఏంటంటే అప్గ్రేడ్ చేసుకోకపోతే మన సరైన జ్ఞానాన్ని పొందడము, తద్వారా కొన్ని రకాల కనీస సాధనాపరమైన అనుభవాలు లేనప్పుడు, అంటే సరైన జ్ఞానం ఉన్నప్పుడు దాన్ని మనకు సాధనాపరమైన అనుభవాలు ఆటోమేటిక్ గా మనకి ఏర్పడతాయి. మన సాధన అనుభవాలు ఏర్పడినప్పుడు మన విశ్వాసంతో కూడిన నమ్మకాలు ఎప్పుడైతే పెట్టుకోగలుగుతామో అవి మన లైఫ్ లోకి వస్తాయి. మనం ఈ రకంగా మన మైండ్ ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకోమో, అంటే పెంపొందించుకోమో, మనం విస్తరణ చేసుకోలేకపోతామో, మన అభివృద్ధి చేసుకోలేకపోతే మటుకు మన కర్మల యొక్క ఈ మాయల యొక్క చట్టంలో నలగడానికి వేరేగా ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకంటే అది ఎలాగా బయట ఉంది కాబట్టి. సో ఇది ఇక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ ఏముందంటే ఇక్కడ ప్లానెట్ మీద మనం ఈ ప్లానెట్ నిజంగా ప్లానెట్ మీద ఎంత దివ్యంగా ఉంది చూడండి. ఈ ప్లానెట్ ఎర్త్ మీద ఎంత దివ్యమైన అస్తిత్వాన్ని కలిగి ఉందో. మనం బయట భౌతికంగా ఒక ఇవిల్ మ్యాట్రిక్స్, ఒక నరకప్రాయమైన ప్రపంచాన్ని చూడొచ్చు. కానీ ఆ నరకప్రాయమైన ప్రపంచం అనేది అది పర్మనెంట్ కాదు, అది ఎప్పటికప్పుడు మారిపోతుంటది. అంటే మన చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు మనకి మధ్య వయసు వచ్చినప్పుడు అంటే మనం టీనేజ్ లో ఉన్నప్పుడు లేవు, టీనేజ్ లో ఉన్న పరిస్థితులు ఈ రోజు లేవు. అంటే భూమి మీద ఈ నరకంగా అనిపించే లేదంటే ఏదైతే కర్మలో ఈ విల్ మ్యాట్రిక్స్ తో నడుస్తున్నది మీరు గుర్తుపెట్టుకోండి, అది టెంపరీ, అది ఎప్పుడు పర్మనెంట్ ఉండదు, అది డూప్లికేట్ ఎప్పుడు అస్తిత్వం ఉండదు. భూమికి అసలైన అస్తిత్వం ఏంటంటే ఇప్పుడు ఈ పిక్చర్ లో చూపించినట్టు ఈ భూమి మీద ఉన్నదంతా భూమాతకు పూర్తిగా దివ్యత్వాన్ని, భవ్యత్వాన్ని, అద్భుతమైన అంటే ప్లాస్మా, అంటే డివైన్ ఎనర్జీ ప్లాస్మాని కలిగి ఉంది. మరి ఆ డివైన్ ఎనర్జీ ప్లాస్మాని మనం అందుకోవాలి, ఈ భౌతిక పరిధుల నుంచి బయటపడి ఆ డివైన్ ప్లాస్మా ద్వారా మనకు కావాల్సింది మనం పొందాలి అంటే గనక ఈథరిక్ రియాలిటీ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇదంతా ఎలా జరుగుతుందంటే త్రూ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. మనకి 3 రకాల మైండ్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ గా చూసే అంటే మనకి పంచేంద్రియాలు ఏదైతే అంటే జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియ అంటే జ్ఞానేంద్రియాలతో చూస్తున్నాం, ఏదో కళ్ళు ముక్కుతో, దీంతో భౌతిక పరిస్థితుల్ని మనము చూస్తున్నాం. ఆ భౌతిక పరిధుల్ని ఏ విధంగా అనుభవిస్తున్నాం? మన కర్మేంద్రియాల ద్వారా. ఇదంతా భౌతికమైంది. ఈ భౌతికమైన మైండ్ బయటికి ఉన్న మైండ్, అంటే ఓన్లీ చూస్తున్నాం కాబట్టి మనకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి చూడగలుగుతున్నాం. మనం అంటే గాలి వస్తుంది కాబట్టి గాలిని అనుభవిస్తున్నాం. ఈ భౌతికమైనవన్నీ కూడా టెంపరీ, ఇవి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కానీ వాటి నుంచి మనం పొందే భావనాత్మక స్థితిని, ఇవన్నీ భావనాత్మక స్థితిలో ఉంటాయి. ఈ భావనాత్మక స్థితి నుంచి జ్ఞానం ద్వారా మనం భావమయంగా ఏదైతే పొందగలుగుతామో అవి మనకు సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతాయి. అది మనం చేసే సాధన ద్వారా పొందే జ్ఞానం ద్వారా ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడైతే ఈ బయట భౌతికంగా ఒక రోజు ఉండి ఒక రోజు పోయే వాటి మీద ప్రభావంలో మనం పడకుండా వాటి ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనం ఎప్పుడైతే అంటే వేరు చేయబడతామో, వాటి నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో మన జ్ఞానపరమైంది మన సబ్ కాన్షియస్ మైండ్ లో నింపబడుతుంది. ఆ సబ్ కాన్షియస్ మైండే మనకి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, జ్ఞానం, దివ్యమైన జ్ఞానం ఏదైతే దాన్ని బట్టి మన ఈ యొక్క అన్ని విశ్వాలతో కనెక్ట్ అయిన ఉన్న ఈ భూమాత యొక్క స్పేస్ లోకి ఎంటర్ అవుతాం. అంటే దివ్యమైన స్పేస్ లోకి మనం ఎంటర్ అవ్వగలుగుతాం. అంటే
ఎన్నో అనంతమైన దివ్య భవ్యమైన లోకాలకి అనుసంధానమై ఉన్న అవన్నీ అంటే ఇంద్రధనస్సు లాంటి అవన్నీ మనం భూమి మీద ఆ యొక్క ఎనర్జీని కానీ ఆ యొక్క పరిస్థితుల్ని లేదంటే ఆ అనుభవాలను కూడా మనం పొందగలుగుతాం. అంటే ఈ దీనికి మధ్యలో ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ మనకి మూడు రకంగా విడబడి ఉంటది. అంటే మనకి ఫిజికల్ మైండ్ అంటే భౌతిక ప్రపంచంలో చూస్తున్నాం వింటున్నాం వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చి మనం మైండ్ గమనిస్తుంది లేకపోతే రీడ్ చేస్తుంది, అది ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన మైండ్. తర్వాత మొత్తం విశ్వంలో ఉన్న అనేక విశ్వాల్లో అనంత విశ్వాల్లో ఉన్న ఏదైతే దివ్యత్వం భవ్యత్వం ఏదైతే ఉందో ఈశ్వరుడు యొక్క లేకపోతే టైము స్పేసు లేకపోతే మ్యాటర్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క దివ్యమైన భవ్యమైన అస్తిత్వం కూడైన ప్రపంచాలు లేకపోతే విశ్వాలు ఏవైతే నిండి ఉన్నాయో అదంతా అస్ట్రల్ వరల్డ్. ఈ అస్ట్రల్ వరల్డ్ కి ఈ ఫిజికల్ వరల్డ్ కి మధ్యలో ఏముంది అంటే కనుక మన భౌతిక శరీరానికి మన ఆత్మపూర్వ పరిపూర్ణమైన మన పూర్ణాత్మకి మధ్యలో ఇరుక్కున్నది ఏంటి ఉంది అంటే కనుక మన ఈథరిక్ బాడీ సూక్ష్మ శరీరం, షట్చక్రాలతో ఉన్న సూక్ష్మ శరీరం. ఈ షట్చక్రాల సూక్ష్మ శరీరం అది మనము కాన్షియస్ గా లేకుండా భౌతికమైనది ఈ టెంపరీ ఒక రోజు ఒక టైంలో వచ్చి ఒక టైంలో పోయేవి అంటే ఏది పర్మనెంట్ కానీ డూప్లికేట్ గా ఉన్న ప్రపంచాన్ని మాయా ప్రపంచానికే మనం ఎక్కువగా అటాచ్ అయ్యి అతుక్కుపోయి మనం ఇరుక్కుంటే కనుక ఆ ప్రోగ్రామే దానికి సంబంధించిన ఇంప్రింట్సే మన మైండ్ లోకి మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తాయి. కాబట్టి మనం మరిన్ని దుఃఖాలని నష్టాలకి మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మన బిలీఫ్ బట్టే మన క్రియేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రాపంచిక రకంలో ఆ ప్రాపంచిక రకమైన ఏవైతే ఉన్నాయో ఆ కష్ట నష్ట దుఃఖాలు దరిద్రాలతోటే మనం లింకప్ అవుతాం. ఇదంతా మాయని జ్ఞానం ద్వారా తెలుసుకున్నప్పుడు వీటిలన్నీ మనం అవాయిడ్ చేసినప్పుడు డిస్కనెక్ట్ చేసుకున్నప్పుడు మన జ్ఞానపరంగా ఏదైతే రైట్ ఇన్ఫర్మేషన్ సరైన జ్ఞానాన్ని సరైన దివ్య జ్ఞానాన్ని ఏదైతే అందు చేసుకుంటాం దాంతో మన సబ్ కాన్షియస్ మైండ్ లో బలమైన విశ్వాసం కూడిన భావమైన స్థితిని ఏర్పడుతుందో భావమైన పరిధిలో విస్తరించబడుతుందో అప్పుడు మన అస్ట్రల్ గా మనం ట్రావెల్ చేసి ఏం కావాలంటే అవి అష్టైశ్వర్యాలు లేదంటే అద్భుతమైన మనకి దివ్య శక్తులు లేకపోతే అన్ని అష్టసిద్ధులు అన్ని పొందడానికి స్పేస్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అంతా మన సబ్ కాన్షియస్ మైండ్ ఇక్కడ చెప్తుంది కింద etheric realm is a creation of the subconscious mind. అంటే ఈథరిక్ రియాల్మ్ అంటే మన ఈ భూమి మీద ఉన్న ఈథరిక్ రియాల్మ్ ఏదైతే ఇదంతా భూమి మీద ఉన్న ఈథరిక్ రియాల్మ్ ఏంటంటే దివ్యమైనదే ఉంది. భూమికి ఉన్న శక్తి సామర్థ్యాలు దివ్యమైనవి భవ్యమైనవి అసాధారణమైనవి అద్భుతమైనవి అన్ని తలాలు లేదంటే అన్ని విశ్వాలకు సంబంధించిన భవ్యమైన దివ్యమైన అన్ని మన నింపబడి ఉంది. అంటే సమృద్ధిగా మన భూమి మీద ఉంది. కానీ అది మనం చూడలేకపోతున్నాం. భౌతికంగా ఏదో కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని వందల సంవత్సరాల్లో వచ్చే మార్పులు చేర్పులు నిజం అనుకుంటున్నాం మన ఈ మాయా ప్రపంచంలో. ఇది ఎప్పటి నుంచి దీన్ని డిస్కనెక్ట్ అయిపోయి పర్మనెంట్ గా ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఉన్న దివ్యత్వాన్ని మనం గమనించగలిగితే దాన్ని పొందగలిగితే జ్ఞానం ద్వారా తెలుసుకోగలిగితే సాధన ద్వారా దాన్ని మనం ఏ రకమైన అనుభూతిని పొందగలిగితే ఆ రకంగా మనం ఒక గ్రేట్ డివైన్ స్పేస్ లోకి మనం ఎంటర్ అయ్యి మన లైఫ్ లో ఒక పరిపూర్ణమైన మానవుడు ఏదైతే దేవతా శక్తుల్ని లేకపోతే దేవతా సిద్ధుల్ని లేకపోతే ఆనందము ఆరోగ్యము వైభోగం అన్నిటిని పొందడానికి కీ మన సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ ద కీ. సో ఎక్కడ మనం ట్రాప్ ఎక్కడ పడుతుంది? హలో, ఓకే మేడం, వినబడుతుందా? అయితే ఈ మార్పులు చేర్పులు భూమి మీద అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. అవి ఎందుకంటే విశ్వం అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటది. ఎప్పుడు ఒక అంటే భౌతికంగా ఎప్పుడు భౌతిక పరిధులు భౌతిక అస్తిత్వము ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉంటుంది, స్టాటిక్ గా ఉండవు, అంటే నిలకడగా ఉండదు. ఎప్పుడు మార్పు చేర్పులతోటి అంటే హెచ్చు తగ్గులతోటి మనం తెలియ కూడా అద్భుతమైన స్వర్గం ఉన్న టైం వస్తుంది, నరకం ఉన్న టైము వస్తుంది. మనం స్వర్గంగా ఉన్న భూమి మీద స్వర్గంగా ఉన్నప్పుడు కూడా పుడతాము, నరకం కూడా ఉన్నప్పుడు కూడా పుడతాం. ఎందుకంటే ఆత్మ యొక్క ఎక్స్పాన్షన్ ఈ రెండు తప్పు. అంటే ఈ రెండు ఒక
ఒక గేమ్ అంతే. ఈ భూమి మన ఆత్మ ఇవన్నిటిని ద్వారా జర్నీ చేస్తూనే ఉంటది కాబట్టి అనుభవాల వరకు, లేదంటే తను ఒక విశ్వాన్ని సృష్టించాలి అంటే తన యొక్క మళ్ళీ ఒక లోకాన్ని సృష్టించడానికి ఆత్మకి ఇవన్నీ కావాలి, ఈ ఎక్స్పీరియన్స్లు కావాలి కాబట్టి ఆత్మ ట్రావెల్ చేస్తుంటది. ఈ ట్రావెల్ చేసే దాంట్లోని ఇది సైకిల్స్ ఎప్పుడు ఎక్స్పాండ్ సైకిల్స్ అంటే ప్రతిదాన్ని సైకిల్. సైకిల్ అంటే ఒక చక్రం లాగా కాలచక్రం, కర్మచక్రం అన్ని ఒక విస్తరిస్తూ ఉంటాయి. ఇవి ఇక ఒక ముఖ్యమైనది ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇదంతా నేను ఇక్కడ ఒక బ్లూ ఒక ఇది ఎర్త్ అనుకోండి, బ్లూ కలర్ లో రాసింది ఎర్త్. ఈ ఎర్త్ మీద నేను ఇక్కడ ఏంటి మెర్కబా అనగానే ఎప్పుడు ఏంటంటే శివుడు శక్తి చైతన్యము శక్తి మెర్కబాగా చెప్తున్నాం. చైతన్యం అంటే పైకి ట్రయాంగిల్ ఉంటే చైతన్యము శివుడి యొక్క చైతన్యము, కిందకి ట్రయాంగిల్ ఉంటే గనక అమ్మవారి యొక్క శక్తి. అంటే ఈ భూమాత ఈ బ్లూ కలర్ లో ఉన్న ఈ భూమాత లోపల శక్తి చైతన్యాలు ప్లస్ మీకు ఇక్కడ ఇలాగ ఒకటి ఉంది ఒక ఆర్డర్. ఇది ఏంటంటే మ్యాట్రిక్స్, డివైన్ మ్యాట్రిక్స్ గుర్తు. అంటే శక్తి చైతన్యాలతో ఒక డివైన్ మ్యాట్రిక్స్ ఈ భూమాతలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. కాకపోతే ఈ భూమాత దేంతో ముడిపడి ఉందంటే కాలచక్రంతో ముడిపడి ఉంది. కాలచక్రం అంటే ఇప్పుడు మీకు ఇలా లాడర్ కనిపిస్తుంది కదా కాలచక్రం. ఈ కాలచక్రము ఈ లాడర్ గా కనిపించే కాలచక్రము నిత్యంలో ఒకదానికి ఒక పక్కన ఉన్నాయి. ఈ ఒక్కొక్కటి మీరు ఒక్కొక్కటి ఒక 1000 సంవత్సరాలు అనుకుంటే గనక ఇవి కొన్ని వేల సంవత్సరాలతోటి ఎక్స్పాండ్ అవుతుంది ఇలాగా ఈ కాలచక్రం. ఈ ఎక్స్పాన్షన్ లో కూడా నేను ఇక్కడ ఎలాగా రాశానంటే ఇక్కడ మధ్యలో ఈ ఎక్స్పాన్షన్ ఇన్ఫినిట్, ఇది ఇన్ఫినిట్ గుర్తు. ఈ మధ్యన ఇన్ఫినిట్ అంటే శాశ్వతంగా ఎప్పటికీ ఉండే ఒక కాస్మిక్ ఎక్స్పాన్షన్. అంటే దీన్ని మనం టైం ద్వారా ఇది నడుస్తుంటుంది. టైం అనేది దీని ద్వారా టైం అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇది విశ్వం యొక్క అనంత విశ్వానికి ఆ అనంత చైతన్యానికి ప్రతీక. ఈ అనంత శక్తి చైతన్యాల ద్వారా విస్తరిస్తున్నటువంటి దీని నుంచే మనకి కాలం అనేది ఈ కాలచక్రం అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఈ దివ్యమైన అంటే దీన్ని మనం ఒక విధంగా ఎలాగే చెప్పుకోవచ్చు అంటే దేవతలు ఉండే సకల అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అస్తిత్వముతో కూడిన దేవతలు ఉండే యొక్క సత్యుగంగా చెప్పుకోవచ్చు. సత్యుగం అనేది ఫిజికల్ కాదు, నాన్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అంటే ఒక ఎనర్జీ ఫీల్డ్, విస్తరిస్తున్న ఎనర్జీ ఫీల్డ్. ఈ అంతగా విస్తరిస్తున్న ఎనర్జీ ఫీల్డ్ సత్యయుగంలో దీనిలో భాగంగానే సత్యయుగం ఉంటది. కాబట్టి ఈ సత్యయుగం నుంచి ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఇది టీ అనేది ఏంటంటే త్రేతాయుగం. ఈ తర్వాత బ్లూ కలర్ లో ఉన్న ద్వాపర యుగం. ఇక్కడ కలియుగము, కే ఫర్ కలియుగము, క్యూ ఫర్ ఏంటంటే ఇక్కడ కింద రాశారు క్వాంటమ్ లీప్ అంటే డైమెన్షనల్ షిఫ్ట్. అంటే ఇది ఎలాగ జరుగుతుంది అంటే భూమి యొక్క పరిధులు, ఈ భూమాత యొక్క పరిధుల్లో మనం ఉన్నాం. ఈ భూమాత పరిధుల్లో ఏంటేంటి ఉంది అంటే కనుక ఈ భూమి ఎలా క్రియేట్ అవుతుంది, దేన్ని ఈ కాలాన్ని బట్టి క్రియేట్ అవుతుంది. ఈ కాలం అనే దాంతో భూమాత క్రియేషన్ జరిగింది. ఈ భూమాత ఈ కాల పరిధుల్లోనే విస్తరిస్తుంది. ఈ కాల పరిధుల్లోనే విస్తరించినప్పుడు మీరు జాగ్రత్త చూడండి, ఇక్కడ ఒక షిఫ్ట్, ఇది డైమెన్షనల్ షిఫ్ట్. ఇక్కడ ఒక అంటే మనం సత్యయుగంలో ఈ త్రేతాయుగంలో కూడా ఎన్ని డైమెన్షనల్ షిఫ్ట్ జరిగినాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ డైమెన్షనల్ షిఫ్ట్ జరిగింది, మళ్ళీ ఇక్కడ డైమెన్షనల్ షిఫ్ట్ 2, 3 డైమెన్షనల్ షిఫ్ట్, 4 డైమెన్షనల్ షిఫ్ట్ జరిగింది. తర్వాత మళ్ళీ అలాగా ద్వాపర యుగంకి వచ్చేసరికి ద్వాపర యుగంలో 2 డైమెన్షనల్ షిఫ్ట్ జరిగింది. అంటే అలా ప్రీ ద్వాపర యుగం దానికి సంబంధించిన ఒక డైమెన్షనల్ షిఫ్ట్, తర్వాత ఈ అంటే ద్వాపర యుగం ముగిసిపోక ముందే మధ్యలో ఒక డైమెన్షనల్ షిఫ్ట్ జరిగింది. మళ్ళీ కలియుగంలోకి అంటే కలియుగంలో డైమెన్షనల్ షిఫ్ట్ ఎప్పుడు జరుగుతుందంటే పోస్ట్ అంటే ద్వాపర యుగం తర్వాత ఇప్పుడు పోస్ట్ కలియుగం డైమెన్షనల్ షిఫ్ట్ ఇక్కడ జరుగుతుంది. చూసారా, ఇక్కడ డైమెన్షనల్ షిఫ్ట్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. అంటే ఈ డైమెన్షన్ షిఫ్ట్ అనేది ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనము భూమి యొక్క పరిధిని దాటేస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ భూమి పరిధిని దాటేసి జరుగుతున్న షిఫ్ట్ ఇది. అంటే భూమిలో ఏదైతే డైమెన్షన్ ఉందో ఆ డైమెన్షన్ కి దాటి వెళ్ళిపోతున్నాం మనం. అంటే మానవ యొక్క చైతన్యం, ఆత్మ యొక్క చైతన్యము ఇక్కడ
భూ పరిధులను దాటుతుంది, భూ పరిధుల్ని దాటి బయటికి వెళ్ళిపోతుంది డైమెన్షన్ షిఫ్ట్. సో నేను అర్థం అవడానికి అంటే ఈ కాలచక్రానికి అనుగుణంగా ఈ భూమి యొక్క వ్యవస్థ నడుస్తుంది. ఈ భూమిలో కూడా ఈ పీరియాడికల్ గా ఎక్స్పాన్షన్ లోని డైమెన్షన్ షిఫ్ట్ జరుగుతున్నాయి. ఆ డైమెన్షన్ షిఫ్ట్ లో కూడా ఇక్కడ వేలు వేలు సంవత్సరాలు అంటున్నారు. షిఫ్ట్ కి ఇక్కడ ఆ క్రాస్ ఓవర్ అవుతున్నప్పుడు కొన్ని ఒక 1000 అంటే ఒక 500 సంవత్సరాల్లో లేకపోతే ఒక 1000 సంవత్సరాల్లో కూడా ఒక షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఈ డైమెన్షన్ షిఫ్ట్ కూడా పెరుగుతూ వస్తుంది. అంటే మన కలికాలంలో షిఫ్ట్ అనేది ఇది పెరిగింది. ముందు త్రేతాయుగంలో షిఫ్ట్ అనేది తక్కువగా ఉంది, నామినల్ గా ఉంది. కానీ ఇప్పుడు షిఫ్ట్ ఎక్స్పాండ్ అయింది, ఎక్కువ పెద్ద షిఫ్ట్ జరుగుతుంది మానవ యొక్క. అంటే ఇక్కడ ఏంటంటే ఈ షిఫ్ట్ అనేది కూడా కాల ప్రమాణాన్ని బట్టి మారుతూ ఉంటది. ఒకప్పుడు జరిగిన షిఫ్ట్ షార్ట్ షిఫ్ట్ అయితే ఇది మ్యాక్సిమం లార్జ్ షిఫ్ట్. అంటే మానవ యొక్క భూమి మీద ఎప్పుడు జరిగిన యొక్క ఒక పరిణామ ప్రక్రియ అనేది భారీ మాత్రలో మార్పు అనేది చెందబడుతుంది. అది కూడా భూమిని దాటేసి పరిధుల్లో ఇది షిఫ్ట్ అనేది జరుగుతుంది. భూమి ఎల్లో బార్డర్ అనేది భూమిని దాటి ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఇప్పుడు ఇక్కడ కలుగుతుంది. అర్థమైందా? ఇది అంటే దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే కనుక ముందేనే మైండ్ మ్యాట్రిక్స్ అంటే ఈ భౌతిక తలాల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి. ఇక్కడ నేను 2 రకాలు చెప్పాను. ఒకటి కార్మిక్ బల్జ్, అంటే మనము ఇది టైము అంటే కాలచక్రంగా తీసుకుంటే కనుక కాలచక్రంలో ఈ డార్క్ అంటే భౌతికంగా ఉండేదంతా కూడా మనల్ని అంధకారం చేసేది, ఆత్మపరంగా అంధకారం చేసేది. ఈ అంధకారం అనేది భూమి మీద ఉంటది, అంధకారం ఉంటది, జ్ఞానం ఉంటది, అజ్ఞానం ఉంటది. ఈ అంధకారాన్ని క్రియేట్ చేసే ఏదైతే పరిధిలో ఉందో ఇందులోకి వెళ్ళినప్పుడు మన కార్మిక్ బల్జ్ అంటే కర్మలు పెంచుకోవడం జరుగుతుంది. ఈ జ్ఞానంతో మనం ఈ వెలుగు మార్గంలో బయటపడితే కనుక మనం కర్మల నుంచి ఫ్రీ అవుతాం. ఇది టైం ద్వారా ఎక్స్పాండ్ అవుతుంది. ఈ కాలచక్రం అనేది టైంని బేస్ చేసుకొని ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఎక్స్పాన్షన్ లో మనం ఎటేపు జర్నీ చేయాలన్నది ఇక్కడ మనం చెప్తూ రాస్తూ చెప్పాను నేను ఇక్కడ. అంటే మనము వెలుగు మార్గంలో అంటే జ్ఞానపరమైంది లేదా సన్మార్గము సద్గుణాలతోటి ఇవన్నిటితో మనం ట్రై చేసినప్పుడు కర్మల నుంచి బయటపడతాం. అలా కాకుండా మనము ఈ ముందేనే మైండ్ మ్యాట్రిక్స్ అంటే భౌతికమైన మాయలో మనం ఇరుక్కుంటే గనక ఈ కర్మల బల్జ్లోకి వెళ్ళిపోతాం, కర్మల నాటిలో అంటే ఇరుక్కుపోతాం, అంటే మంచిగా వెళ్తాం. బయటపడాలి అంటే ఇది దారి. దీన్ని నేను ఎలా చెప్పానంటే 3 రకాలుగా ఇక్కడ చెప్పాను. ఒకటి టైం అండ్ స్పేస్, తర్వాత డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఇక్కడ టైం ఎక్స్పాండ్ అవుతుంది. దేని ద్వారా ఎక్స్పాండ్ అవుతుందంటే డార్క్ మ్యాటర్, ఇది డార్క్ మ్యాటర్ ద్వారా ఎక్స్పాండ్ అవుతుంది. టైం అన్నది ఏంటంటే టైం అండ్ స్పేస్, ఈ మధ్యలో ఉన్న టైం అండ్ స్పేస్ ఇది దేని ద్వారా ఎక్స్పాండ్ అవుతుంది అంటే డార్క్ మ్యాటర్ ద్వారా ఎక్స్పాండ్ అవుతుంది. డార్క్ మ్యాటర్ డార్క్ మ్యాటర్ ఏది లీడ్ చేస్తుంది అంటే డార్క్ ఎనర్జీ లీడ్ చేస్తుంది. ఇది సృష్టి యొక్క ఒక కాలచక్రాన్ని మనం ఇక్కడ కర్మచక్రం, అది ముందుది కాలచక్రాన్ని ఆధారం చేసుకుని నేను నడిచే కర్మచక్రంలో మనం కాలచక్రంలో ఏం జరుగుతుంది, ఇక్కడ కర్మచక్రంలో ఏం జరుగుతుంది, 2 నేను వేరియేషన్స్ ఇచ్చాను. డైనమిక్ డాక్ట్రిన్ అంటే అది నేను డివైన్ డైనమిక్ డాక్ట్రిన్ దీనికి పేరు పెట్టాను. దీనికి ఏంటంటే అక్కడికి కాలచక్రంలో ఏ విధంగా భూమి కాలచక్రానికి అనుగుణంగా నడుస్తుంటది, అది భూమికి రిలేటెడ్ ఉన్నది కాలచక్రం. ఇది కర్మచక్రం అంటే మన వ్యక్తిగతంగా ఉండే కర్మచక్రంలో నుంచి మనం ఎలా బయటపడాలి అంటే మనం జ్ఞానం తెలుసుకుంటే ప్రాపంచికమైన భౌతికమైన బయట ఉండే కళ్ళు చూసేవి వినేవి ఈ యొక్క భౌతిక ప్రపంచానికి భౌతికమైన దేంతో మనం ఇరుక్కుంటే కనుక కర్మల్లో ఇరుక్కుంటుపోతాం. దాని నుంచి అవన్నీ ఆఫ్ చేసి మనం జ్ఞానం ద్వారా మనం ఎప్పుడైతే మన ఈథరిక్ బాడీ అంటే సూక్ష్మ శరీరాన్ని సరి చేసుకుంటాం అప్పుడు ఈ కార్మిక్ ఫ్రీ అంటే కర్మల నుంచి బయటపడే ఈ తెలుపు మార్గంలో జ్ఞానమైన మార్గంలో బయటపడడానికి వీలు పడుతుంది. థింగ్స్ అంటే మనల్ని మనకి భౌతిక పరంగా మనం ఏ రకంగా ఇరుక్కుంటున్నామో జ్ఞానపరంగా ఏ విధంగా బయటపడాలి అనే దానికి ఇక్కడ వేరియేషన్. భౌతిక పరమైనవి ఎక్కడ మనకి చిన్న విషయాల్లోనే ఉంటాయి నేను సూక్ష్మంలో మోక్షం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటంటే భౌతికంగా ఇరుక్కున్నాం అని అన్నప్పుడు మనకి
సరైన మెటబాలిజం ఉండదు. అంటే ఏదో రకమైన మానసికమైన రోగాలకి స్ట్రెస్ ఇవన్నీ ఉన్నప్పుడు అది ఇండికేషన్ ఏంటంటే నిద్ర పట్టకపోవడము, లేదంటే అతిగా నిద్రపోవడం. ఇది ఫస్ట్ ఇండికేషన్. అంటే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం ఉందంటే ఆ రెండు అడుగుతాడు, అమ్మ నీకు ఆకలేస్తుందా, మోషన్ ఫ్రీగా వెళ్తున్నావా లేదా. అది ఎలాగైతే భౌతికంగా ఆయన ఎలాగ సిమ్టమ్స్ చెప్తాడో మన అధ్యాత్మకు సంబంధించి పూర్తిగా ఆ మానసికమైన పరిధుల్లో ఇరుక్కొని ఉంటాం కాబట్టి అంత భౌతిక ప్రపంచము లేకపోతే సబ్ కాన్షియస్ మెంట్ లేకపోతే సూపర్ కాన్షియస్ అనేవి వీటిని వాలిడేట్ చేయడానికి ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే అతిగా పడుకుంటున్నాము లేదంటే నిద్ర పట్టట్లేదు అంటే అదొక ఇండికేషన్. అంటే మనం ఎనర్జీ బ్యాలెన్స్డ్ గా లేదు. తర్వాత నెగిటివ్ సెల్ఫ్ టాక్, అంటే ప్రతిదీన్ని నకారాత్మకంగా మనల్ని మనం నిందించుకోవడం, అంటే నకారాత్మకంగా ఊహించుకోవడము, నకారాత్మకంగా మాట్లాడటము, నకారాత్మకంగా అభిప్రాయాల్ని మనం క్రియేట్ చేసుకోవడం. ఇదంతా భౌతిక విధానం, అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించి మనం రిలేట్ చేసుకుంటున్నామని అర్థం. తర్వాత పూర్ ఆర్ టాక్సిక్ డైట్, అంటే సరైన తిండి కానప్పుడు, అంటే అది తినకూడదు తినడం, అంటే మాంసాహారము లేదంటే అలాగే విధంగా ఆల్కహాల్ తాగడము, లేదా అంటే అంటే తిని మన ఆహార వ్యవహారాల్లో ఈ లోపల తీసుకునే దాన్ని బట్టి మన యొక్క వైటల్ అంటే మన ఎథరిక్ బాడీ యొక్క చక్రాల ఎనర్జీ ఆధారపడి ఉంటది. కాబట్టి తినేది ఎప్పుడు కూడా లోపల తీసుకునేది, అంటే మన నోట్లో ఏం తీసుకుంటాం దాన్ని బట్టి మన మైండ్ పనిచేస్తుంది. కాబట్టి మన గట్ హెల్త్ కి సరైన తీసుకోదరిగే తినదగ్గరమే తినడం, అంటే మాంసాహారం తినకపోవడము, లేదు అంటే ఆల్కహాల్ తాగకపోవడము, సిగరెట్లు లాంటివి తీసుకోకపోవడము, లేదు అంటే అనవసరమైన జంక్ ఫుడ్ తినకపోవడము, అలాగే టాక్సిన్ కెమికల్ రిలేటెడ్ గా ఉన్నవి ప్రాసెస్డ్ లేకపోతే కెమికల్ ప్యాకేజ్ ఫుడ్స్ లేకపోతే కెమికల్ ఉన్న అంటే స్టెబిలైజర్ ఉన్న డ్రింక్స్ అలాంటి ఫుడ్స్ అందుకు తీసుకోకూడదు. ఇవన్నీ కూడా మనల్ని ఎనర్జీని లోపల ఉన్నది రకరకాలుగా ఎనర్జీని డ్రైన్ చేస్తాయి, బాడీ ఎనర్జీ తీసుకోవడంలో కూడా అడ్డుపడతాయి. ప్లస్ అంతకు మించి మన యొక్క అంటే భౌతిక పరిధుల్లో కూడా శరీరం జబ్బులలో పడడానికి రకరకాలుగా నష్టపోవడానికి శరీర వ్యవస్థ అంతా అంటే రకరకాలుగా డిస్టర్బ్ అవడానికి కూడా అంటే దిగజారడానికి కారణం అవుతాయి. తర్వాత వితౌట్ లైఫ్ పర్పస్, అంటే జీవితంలో సరైన ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నతమైన ఉద్దేశాలు లేకుండా రొటీన్ గా జీవించాడు. అంటే రొటీన్ గా చాలా మంది ఇవాళ రేపు అందరూ ఏంటంటే మనం బతికిందే మన పొద్దున్న, అంటే ఇప్పుడు ఎలాగుందంటే జనరేషన్, మనం చూస్తున్న జనరేషన్ భూమి మీద పుట్టేమంటే డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు వచ్చినాయి అంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, అంటే ఎలాగ మనం గోవా ట్రిప్లకి వెళ్ళాలి, ఎక్కడెక్కడ తిరగాలి, పనికిమాలు అన్ని తాగాలి, పనికిమాలు తినాలి, పార్టీలు చేసుకోవాలి, తర్వాత జబ్బులతో సరిపోవాలి. అంటే వాళ్ళకి సరైన జ్ఞానం లేకపోవడం వల్ల, ఆత్మజ్ఞానం గురించి అసలు ఆ వాసనే తెలియకపోవడం వల్ల వాళ్ళకి ఉపయోగపడట్లేదు, ఈ భూమాతకి ఉపయోగపడరు, అలాగే వాళ్ళ వల్ల అది అంటారు కదా వాళ్ళు దేనికి ఉపయోగం కారు. అలాంటి వాళ్ళు ఏమవుతారంటే చనిపోయే ముందు జబ్బులతోటి రిగ్రెట్స్ తో చచ్చిపోయిన వాళ్ళు పిశాచాలు అవుతారు ఆఖరికి. అంటే వాళ్ళు దివ్య ప్రణాళికలు పక్కన పెట్టండి, ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని ఈ రాక్షస ప్రపంచానికి మూలంగా నడిపిస్తున్న ఎనర్జీ ఫోర్స్ ఏముంటాయో ఆ ఎనర్జీ ఫోర్సే ఇవన్నీ ప్రేతాత్మల వల్ల ఎనర్జీ ఫోర్స్ ఇంకా బలం చేకూరుతుంటది, ఇంకెంతో మందిని ఆ రకంగా లాగడానికి ప్రయత్నిస్తుంటది, ఆ రూట్ లోకి అందరిని డంప్ చేయడానికి. అంటే వాటిల్లో వీళ్ళు భాగస్వాములు అవుతారు. అంటే ఇది భౌతిక కర్మల కంట ఇది దారుణమైన కర్మలు. అంటే వాడు జీవించినంత కాలం వాడు ఎన్నో కర్మలు చేస్తూ చేస్తూ భూమిని పాడు చేసే కర్మలో భాగస్వాములు అవుతాడు ఆఖరికి వాడు. అంటే అది చాలా ఎందుకు అంటే కనుక వాడికి సరైన పర్పస్, ముఖ్య ఉద్దేశము, ప్రధాన ఉద్దేశము, ఆత్మ యొక్క ఉద్దేశము లేకపోతే జీవిత యొక్క కర్తవ్యము తెలియకపోవడం, అది ఒక కారణం. పీపుల్ ప్లీజ్ చేయడం, అంటే మనము చాలా విషయాల్లో ఇంకో తప్పు, అంటే మన అందరికీ గమనించిన తప్పు ఏంటంటే జనాలకి మెప్పు గురించి చేయడం. అంటే వాడికి ఏది అవసరమో వాడికి ఏది కరెక్టో మానేసి మెప్పు గురించి అవతల వాళ్ళని మెప్పుపరచడానికి మనం తాపత్రయపడ్డము, లేకపోతే చిన్న విషయాల గురించి మనం కాంప్రమైజ్ అవ్వడము, అంటే మనల్ని మనం తగ్గించుకోవడము, లేదు అంటే అవతల వాళ్ళని మెప్పు చేయడానికి మనం అన్ని, అంటే ఇవాళ రేపు ప్రపంచం అంతా ఎలాగుంటదంటే వాళ్ళు
ఒక మంచి కారు కొనాలి అంటే మంచి ఇల్లు బాగుండాలి, అన్ని కాస్ట్లీ ఉండాలి, అది సంపద ఉండదు, డబ్బులు ఉండవు, అన్ని ఈఎంఐలు తీసుకోవాలి, లేకపోతే అప్పులు చేయాలి, లేకపోతే ఇంకోటి చేసి జనాలు చూపించుకోవాలి. ఎందుకంటే వాడికి ఐడెంటిటీ వాడు అంటే వాడు జనాలలో ఈ పనికిమాల జనాలు చెప్తే గానీ వాడు గొప్పోడు రాహన్ గ్రేట్ అంటే గానీ వాడు గ్రేట్ ఫీల్ అవ్వట్లేదు అంటే ఆడ ఆత్మతో లేడు, వాడు ఆత్మరహితంగా ఉన్నాడు. ఆత్మతో ఉన్నవాడికి ఎవడికి ఆడు ఏది కరెక్ట్ అదే చేస్తాడు. కానీ ఇప్పుడు వీళ్ళంతా ఎలాగున్నారంటే వేరే వాడిని ఎవరితో వీడు గొప్పడని చెప్తే గానీ వీడు గొప్పడని తెలియదు అంటే వాళ్ళు ఆత్మ అనేది చచ్చిపోయిందని లెక్క. అంటే వేరే వాడు చెప్తే గానీ వీడికి అర్థం అవ్వట్లేదు అంటే వాడు పూర్తిగా అవుట్ ఆఫ్ ది కాంట్రాస్ట్ నుంచి అవుట్కి అయిపోయాడు. అంటే వాడు హ్యూమన్ బీయింగ్ గా లేడు, హ్యూమన్ గా బతుకుతున్నాడు అని అర్థం. తర్వాత ల్యాక్ ఆఫ్ రైట్ విజ్డమ్, అదే సరైన ఆత్మజ్ఞానం లేకపోవడానికి వల్ల ఇవన్నిటికి మూల కారణం. గాసిపింగ్ అబౌట్ అదర్స్ అంటే జనరల్ గా ఈ అండర్ స్లీప్ లేకపోతే ఓవర్ స్లీప్ ఉండడానికి కారణం ఏంటంటే ఇలాంటి గాసిపింగ్ అదర్స్, పనికిమాల మాటలు, పనికిమాల కబుర్లు, పనికిమాల విషయం అంటే భౌతికపరమైన వ్యవహారాలతో టైం పాస్ చేయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్ ఇలాంటి జబ్బులకి కారణం అవుతాయి. తర్వాత ఎందుకంటే అవతల అన్ని ఆ చెత్త అంతా చెప్తారు, ఆ చెత్త అంతా మన యొక్క ఈథరిక్ ఎనర్జీ ఫీల్డ్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఎవరన్నా చెప్పే చెత్త వింటే గనక ఇమీడియట్ గా మన ఈథరిక్ బాడీ డిస్టర్బ్ అవుతుంది. మీకు అది తెలుసో లేదు. అందుకే ఎప్పుడు మీకు నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడు ఎవరిని కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అనేవి ఎప్పుడు వినద్దు. ఎందుకంటే మీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. అంటే దాంతోపాటు వాళ్ళ కర్మలు కూడా కొంతమంది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అలాంటివన్నీ తీసుకోవడం అంటే మంచి జ్ఞానపరమైన మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడే టైం ఇవ్వండి. మంచి మీకు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఉండే వాళ్ళతో వాటికి సంబంధించినవే మీరు వాటికే టైం ఇవ్వండి. అలా కాకుండా ఈ గాసిప్ లో ఎక్కువ ఏంటంటే నెగిటివ్ ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే ఇద్దరికి నష్టమే, చెప్పినోడికి విన్నోడికి చెప్పినోడికి. ఈ గాసిప్స్ అనేది అంటే వేరే వాళ్ళ గురించి ఏం చెప్తాం, జనరల్ గా వేరే వాళ్ళ గురించి సంబంధించినవి వాళ్ళేమో చాలా విద్యావంతుడు, మనము వేరే వాళ్ళ గురించి మోడీ గురించో లేకపోతే అరబిందో గురించో లేకపోతే స్వామి వివేకానంద గురించి ప్రపంచంలో అందరూ 24 గంటలు మాట్లాడుకుంటూ వేరే ఉంటుంది మన భారతదేశం. ఎవరు అలా మాట్లాడరు కదా. అంటే వేరే వాళ్ళు ఏ కొంపలు ఎలా తగలడిపోయినాయి, వాళ్ళు ఎలా నష్టపోయారు, వీళ్ళు ఎవరితో లేచిపోయింది, లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళు చేసేది తప్పు పనులు, చండాల పనులు, లేకపోతే వాళ్ళ దరిద్రాలు, వాళ్ళ కర్మలతో వాటిలన్నీ మనము ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఆ కర్మలను ఎంతో కొంత మనం షేర్ చేసుకుంటాం. అంటే వాడికి తగ్గిస్తాము, మనం అవి తీసుకుంటాం, అప్పు తీసుకుంటాం. ఇది 100% జరుగుతుంది. ఇది నాకున్న అనుభవం కూడా. ఎందుకంటే నేను ఈ హీలింగ్ అంటే ఎనర్జీ పరంగా నేను చాలా చాలా చేస్తాను కాబట్టి చాలా సందర్భాల్లో ఈ మెంటాలిటీ ఉన్నవాళ్ళు కొంతమంది నేను డైరెక్ట్ గా చూస్తాను. వాళ్ళు ఏమీ లేని కూడా దరిద్రాన్ని అంటే అప్పు తెచ్చుకుంటారు దరిద్రాన్ని. ఏంటంటే ఈ గాసిప్ అలవాటు ఉన్న వాళ్ళకి అలాంటి జరుగుతుంది. కాబట్టి ఈ గాసిప్ అనేది కూడా అంతే డేంజర్. ఫీలింగ్ లైఫ్ విత్ డ్రామా అంటే జీవితంలో టైంని వాల్యుబుల్ థింగ్స్ కి వాడకుండా మీ టైంని ఉన్నతమైన జ్ఞానం తెలుసుకొని అత్యున్నతమైన అంటే ఈ కర్మల మార్గం నుంచి బయటపడే మార్గము, దైవ అనుగ్రహం వైపు పెట్టకుండా పనికి మాలిన మనకి లైఫ్ డ్రామాలు ఉంటాయి. ఎమోషనల్ డ్రామా, మూడు ఏదో అన్నాడని మూడు గురించి అలగడము, రోజంతా ఆలోచించి వాడు పథకాలు వేయడము, అతన్ని ఎవరితో సారీ చెప్పించుకోవాలని ఆలోచించడము, లేదంటే ఇలాంటి కంటే భౌతికమైన అంటే నేను ఇవన్నీ కౌన్సిలింగ్ లో తెలుసుకుంటుంటాను. భౌతికమైన పిచ్చి వాటి గురించి పక్కింటోళ్ళతోటి, ఎదుటింటోళ్ళతో, ఇంట్లో పిల్లల గురించో లేకపోతే మూడు గురించో ఈ పథకాలు వేయడం అంటే వాళ్ళు నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికో లేకపోతే నిన్ను ఏదో రకంగా వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికో ఇంకో రకంగా బుర్రను వాడడం. అలా చేయడం వల్ల నీ యొక్క ఎనర్జీ నువ్వు తగ్గించుకుంటున్నావు. అంటే లేదంటే నీకున్న టైంని, ఎనర్జీని వేరేగా వృధాపరుచుకుంటున్నావు, మరి కొన్ని ఎక్స్ట్రా కర్మలు క్రియేట్ చేసుకుంటున్నావు. ఇది కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ లైఫ్ ని ప్రాస్పారిటీ తోటి అత్యద్భుతంగా అసాధారణంగా మన సిద్ధులు శక్తులు పెంచుకునే రకంగా చేసుకున్నప్పుడు కర్మల నుంచి బయటపడడానికి దారి ఆటోమేటిక్ గా దొరుకుతుంది. అలా కాకుండా మనం ఆనందంగా జీవిస్తాం, దవ్యంగా, భవ్యంగా, దివ్యంగా కూడా ఉండగలుగుతాం. అలా కాకుండా ఈ డ్రామా వ్యవహారాలతోటి మనకు లేనిపోని ఇలాంటి వేషాలు వేస్తూ లేనిపోని లైఫ్ లో మనకి కొన్ని విషయాలు కొన్ని అనవసరమైన కూడా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అనవసరమైన కూడా క్రియేట్ అవుతాయి లైఫ్ లో. కొన్ని నష్టాలు, దుఃఖాలు, దరిద్రాలు కూడా మనం కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది కొన్ని రకాలుగా. కాబట్టి అలాంటి డ్రామాలు, పనికిమాల డ్రామాలు, ఫ్యామిలీ డ్రామాలకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యక్తిగత జీవితంలో టాక్సిక్ ఫ్రెండ్స్ అండ్ సొసైటీ చెప్పక్కర్లేదు.
ఎప్పుడు సత్సంగము సరైన అంటే మనకి తగిన వాళ్ళతోటే మనం ఎప్పుడు కూడా అంటే జ్ఞానం విజ్ఞానం తెలిసిన వాళ్ళతోటే మన యొక్క అసోసియేషన్ పెంచుకొని తప్పితే ఆ మూర్ఖులతోటి భౌతికంగా ఉండేటోళ్ళతోటి కర్మలతో కొట్టుమిట్టాటోళ్ళతోటి చాలా దూరంగా ఉండడం చాలా అవసరం. తర్వాత అన్ఫెయిత్ఫుల్నెస్ అంటే మనము అంటే విశ్వాసం లేకపోవడం, అది అన్ఫెయిత్ఫుల్నెస్ అనేది ఒక విధంగా సోల్ అబ్యూజ్. అంటే మానవుడిగా మనం ప్రతిదాన్ని అంటే సకారాత్మకంగా ఉండాలి, మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంటే మనకి ఎవరన్నా ఏదైనా చేస్తే వాళ్ళ మీద విశ్వాసం ఉండాలి, అదే విధంగా మన యొక్క శక్తి సామర్థ్యాల మీద కూడా మనకి విశ్వాసం ఉండాలి. ఈ రెండిట్లో తేడా ఉంటే ఒక విధంగా అబ్యూజ్. అంటే వేరే వాళ్ళు మనం చేసే సాయం మీద, లేకపోతే భూమాత మనం చేస్తున్న సాయం మీద, భూమి మీద ఉన్న ప్రాణులు మనకు సాయం చేస్తున్న సాయం మీద, లేదంటే ఈ భారతదేశాన్ని నడిపిస్తున్న ఈ సనాతన ధర్మం నిలబెడుతున్న ఇలాగ మోడీ లాంటి వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళు చేస్తున్న కృషి, వాళ్ళు చేస్తున్న తెగింపు, వాళ్ళు చేస్తున్న మన భద్రత కల్పించడం, ఇవన్నిటి మీద మనకి విశ్వాసం లేకుండా జీవిస్తున్నాము అంటే గనక మనము మన యొక్క లైఫ్ పర్పస్ ని అబ్యూజివ్ గా వాడుతున్నాం. అంటే మనల్ని మనం కూడా అబ్యూజ్ చేసుకున్నట్టే. అంటే మన మీద మనకి ఎందుకంటే మన మీద క్లారిటీ లేనప్పుడు విశ్వసించినప్పుడు మనం ఎవరిని కూడా విశ్వసించు, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వతాం. మనకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఇవ్వాల్సిన వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వము. అది ఒక విధంగా ఆత్మపరమైన అబ్యూస్. ఫెయిత్ఫుల్ తో కలిగి ఉండాలి తప్పితే అన్ఫెయిత్ఫుల్ గా ఉండకూడదు. అన్ని విషయాల్లో ఫెయిత్ఫుల్ గా ఉండాలి. కాన్స్టాంట్ కంప్లైంట్స్, ఇంకా మనం అనవసరంగా వేరే వాళ్ళ గురించి పదే పదే అనవసరం మనకు సంబంధం లేని విషయాల్లో కలగ చేసుకొని వాళ్ళ గురించి 10 మందికి చెప్పడం, కంప్లైంట్లు చేయడం, వాళ్ళని మనం వేరే గొడవలకు కారణం అవ్వడము, లేకపోతే గొడవలు పెట్టడం, లేకపోతే గొడవల విషయాల్లో దూరడము, ఇవన్నిటికి కారణం ఏంటంటే కంప్లైనింగ్. అంటే మనం ప్రతి వాళ్ళని నకారాత్మకత చూడడం అనేది మనం మానుకోవాలంటే వాళ్ళని నకారాత్మకంగా ఎవరితో ఉందో అంటే కనుక వాళ్ళని ఎవరికి చేయడం మంచిది. అంతేగాని అంటే అంటాడు బుద్ధుడు అంటాడు, ఏదన్నా మనకి ఒకళ్ళు ఎవరన్నా అదే పనిగా మనం సతాయిస్తున్నారు, మనకు శత్రువులు ఉన్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనం వాళ్ళ వల్ల ఉండలేకపోతున్నాం, ఏగలేకపోతున్నాం అంటే గనక దాన్ని ఏం చేయాలి, దానికి ఒక ఫార్ములా అని చెప్తాడు, ఉపేక్షించమంటాడు. అంటే వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండడం, వాళ్ళ బుర్రలోంచి వాళ్ళ ఐడియా లేకుండా కట్ చేయడం, వాళ్ళని పూర్తిగా మనం అంటే బ్లాక్ లో పెట్టడం అనేది కరెక్ట్. అంతేగాని వాళ్ళ గురించి మనం కంప్లైంట్ మొదలు పెట్టామంటే వాళ్ళతోటి మనం వాళ్ళ యొక్క దిగజారే స్థితి ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ స్థితికి మనం దిగజారుతున్నట్టు లెక్క వాళ్ళ దారిలోకి వెళ్తే కనుక. తర్వాత ఎక్సెసివ్ స్టిమ్యులేషన్స్ అంటే ఉత్ప్రేరకాలు, ఏ రకమైన ఉద్రేకాన్ని పెంచే ఉత్ప్రేరకాలు ముందు సిగరెట్లు కానీ, మందు కానీ, ఈవెందో కాఫీ టీలు కూడా అతిగా వాడితే కూడా అది కూడా ఒక ఉత్ప్రేరకంగా మారుతుంది. అంటే మనకి ఎటువంటి దురలవాట్లు అంటే మనం బానిసలుగా చేసే దురలవాట్లు ఏవి ఉండకుండా చూసుకోవాలి. వీటి వల్లే మన వైబ్రేషన్స్ పడిపోతాయి, మన ఎనర్జీలు పడిపోతాయి, మనం ఈజీగా ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని, మాయా ప్రపంచానికి బానిసలుగా మారిపోతాం, కర్మల్లో కూడా పెట్టుకుంటాం. ఒకవేళ అలా కాదు, సైన్ ఆఫ్ ప్రోగ్రెస్, వీటి నుంచి బయటపడుతున్నాము అనడానికి ఏంటి ఉన్నాయి అంటే ఇవి ఏంటి అంటే you are the starting to set a hold boundaries with people. You are starting to set and hold the boundaries with people. అంటే ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో అవసరం, ఎవరితో ఉండకూడదు, ఎవరితో ఉంటే మనకు మంచిది అని మొదటి అవగాహన ఉండడంతో మనకి హైయర్ ఎనర్జీస్ కి వెళ్ళడానికి ఒక దారి ఏర్పడుతుంది. తర్వాత యు ఆర్ బికమింగ్ ఏ కంఫర్టబుల్ బీయింగ్ బై యువర్ సెల్ఫ్. అంటే మనం ఎక్కడున్నా సరే, ఎప్పుడున్నా మనతో మనం కంఫర్ట్ గా ఉంటాం, అంటే సౌకర్యవంతంగా ఉంటాం, ఇబ్బంది పడకుండా ఉన్నాము అనే ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఏ పని చేస్తున్నా, ఏ రకంగా ఉన్నా మనతో మనము కంఫర్ట్ గా ఉన్నాం అనేది ఇంకొక ఇండికేషన్. యు ఆర్ ద కైండర్ టు యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ అంటే ఎలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు కూడా మనతో మనల్ని ఎక్స్క్యూజ్ అంటే మనల్ని ఎప్పుడు నిందించుకోవడం, అంటే వ్యక్తిగత నింద లేకుండా వ్యక్తిగతంగా మనం అబ్యూజ్ చేసుకోకుండా ఉండగలగడం. You are able to want your thoughts to be responding. ఇది ఏమవుతుందంటే నాకు ఇక్కడ ప్రాబ్లము, యు ఆర్ ఏబుల్ టు కలెక్ట్ యువర్ థాట్స్ బిఫోర్ రెస్పాండింగ్. అంటే ఏదన్నా మనం చేసేదాన్ని కానీ నిర్ణయించుకునే ముందు మనము అంతర్లోకం చేసుకొని మన థాట్స్ లో ఉన్న తప్పొప్పుల్ని కూడా సరి చేసుకుంటూ
కరెక్ట్ గా దానికి అప్రోప్రియేట్ గా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏం చేయాలని నిర్ణయించుకోగలుగుతున్నాం అంటే మన ఎనర్జీస్ బాగున్నాయి. యూ హ్యావ్ ద కట్ టైస్ విత్ ద దోస్ హూ ఆర్ నాట్ గుడ్ ఫర్ యూ. అదే నేను ఉపేక్ష అని చెప్పాను కదా, మనకి ఎవరైతే సరికాని వ్యక్తులు ఉన్నారో, మనకైనా సరే తప్పించుకోలేని పరిస్థితుల్లో కూడా మనం ఎంటబడుతున్నారు, లేదా మనకి శత్రువుల్లాగా మనకి ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళని కట్ చేయడం, అంటే వాళ్ళని ఎలాగైతే ఉపేక్షించి వాళ్ళని ఉపేక్షల్లో పెట్టి మన మైండ్ లో వాళ్ళ మీద ప్రభావం పడకుండా, వాళ్ళ ఎనర్జీ మనకి ఎనర్జీ దిగజారే రకంగా వాళ్ళ ఆలోచనలు రాకుండా వాళ్ళ ప్రభావం మీద మనం పడకుండా వాళ్ళని ఎక్కడ పెట్టాలో వాళ్ళు కట్ చేసుకోవడం, మైండ్ లో సైతం వాళ్ళతో మనం తెగదింపులు చేసుకోగలగడం అనే దాని వల్ల కూడా మన ఎనర్జీలు బాగుంటాయి. మన ఎనర్జీలు బాగున్నాయి అంటే మనకి ఈ రకమైన విధి విధానాలను మనం ఫాలో అవుతున్నాం లెక్క. యు ఫీల్ లైక్ యు ఆర్ ద ఫాలోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ రఫ్ ఎట్ దట్ మూమెంట్. అంటే మనము ఎలాంటి క్లిష్ట కష్ట పరిస్థితుల్లో కూడా, ఎలాంటి ఇబ్బందుల్లో ఎదురైనప్పుడు కూడా మనకి డైరెక్షన్ అర్థం అవుతుంది. నేను ఏం పర్లేదు, నేను ఇలా చేస్తే దీని ద్వారా ఇలా దాటచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళగలుగుతారనే మన జర్నీలో ఎటువంటి ఆందోళన పడకుండా ఎలాంటి ఛాలెంజెస్ కూడా మనం అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతున్నాము. రైట్ డెసిషన్ తీసుకొని ముందుకు మనం వాటి ప్రభావాలు బారిన పడట్లేదు, సమస్యల యొక్క ప్రభావం బారిన పడకుండా మనం ముందుకి అంటే ఎలాంటి వాటిలను దాటుకొని వెళ్ళగలుగుతున్నాం అంటే కూడా అలా ఉండగలిగినప్పుడు ఎనర్జీస్ హై ఉంటాయి. ఎనర్జీస్ హై ఉన్నప్పుడు అలాగ వెళ్ళగలుగుతాం. ఇది లెక్క. రైజింగ్ వైబ్రేషన్. చూజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ దట్ ఈస్ ఇన్ ఏ ట్యూన్ విత్ యువర్ సోల్ హైయెస్ట్ పర్పస్. అంటే ఎప్పుడు కూడా మనం ఎలా ట్యూన్ చేసుకోవాలంటే మన యొక్క కెపాసిటీ, క్యాలిబరు, క్యాపబిలిటీకి ఏదైతే మనకి కరెక్ట్ గా అనిపిస్తుందో అది చేయడం, ఆ పనిని మనం ఎంచుకోవడం. అది భౌతిక పరంగా అయినా స్పిరిచువల్ పరంగా అయినా. రేజింగ్ యువర్ వైబ్రేషన్ ఇన్వోక్స్ ద ఫీలింగ్ ఆఫ్ బ్లిస్ అండ్ వన్నెస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది యూనివర్స్. అంటే మన ఎనర్జీల్ని లేదంటే మన ఫీలింగ్స్, మన ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే బ్లిస్ఫుల్ గా ఉంటూ ప్రతి దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ప్రతి పరిస్థితుల్ని కూడా మనం సమన్వయపరుచుకుంటూ ఇవన్నిటిని దాటగలిగినప్పుడు యూనివర్సల్ ని మనం, ఇది ఏంటంటే స్పిరిచువల్ సేవేజ్ అంటే యూనివర్సల్ యొక్క హైయెస్ట్ ఎనర్జీని మనం అందుకునే రకంగా నిలబడగలుగుతాం. ట్యూన్ ఇన్ టు యువర్ బెస్ట్ సెల్ఫ్. ఎప్పుడు కూడా నీకు ఏది అనుకూలమైంది, ఏది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఏది నీకు ప్లెజర్ని ఇస్తుంది, ఏది నీకు అంటే మానసికమైన సంతుల్ని కలిగజేసుకుంటుందో ఆ మార్గంలో వెళ్ళాలి తప్పితే మనం ఎప్పుడు కూడా మనకి వీటి వ్యతిరేకమైన భావనలు కలిగజేసి, అంటే బరువుని అంటే బాధ్యతల్ని బరువుగా మోయకూడదు, లేదంటే అనవసరమైన బాధ్యతలు నెత్తి మీద తీసుకోకూడదు. సింపుల్ గా చెప్పాలంటే బాధ్యతల్ని బరువుగా మోయకూడదు, లేదా అనవసరమైన బాధ్యతలు నెత్తి మీద పెట్టుకోకూడదు అన్నది ఆ రకంగా ఉండడం. ఎందుకంటే బాధ్యతలు బరువుల వల్ల కూడా డిస్టార్షన్ వస్తుంది, ఎనర్జీ డిస్టార్షన్. మన దగ్గర కౌన్సిలింగ్ లోకి వచ్చినప్పుడు ఎక్కువ లేడీస్ కి ఫ్యామిలీ విషయాల్లో వాళ్ళు చాలా రకాలుగా ఎనర్జీలు కోల్పోతారు, జబ్బులు బారి పడతారు. వాళ్ళకి మొత్తం ఎక్కువ మంది ఏంటంటే వీళ్ళు ముఖమాటానికో లేదా క్లారిటీ లేకో అవసరానికి మించిన బాధ్యతలు తీసుకోవడం, అవసరానికి మించిన బరువులు ఎత్తుకోవడము, లేదంటే అవసరానికి మించి తాపత్రయపడడం ఫ్యామిలీ గురించి. ఇవన్నీ కారణాలు అవుతాయి. కాబట్టి ఈ రేజింగ్ వైబ్రేషన్ లో, స్పిరిచువల్ సావేజ్ లో చెప్పేది ఏంటంటే అనవసరమైన బరువుల్ని ఏదో సొసైటీ గురించో మొహమాట పడో తప్పదనో అని ఎత్తుకోకూడదు. అలాగే ఎత్తుకోవడం వల్ల అనవసరంగా దాని కింద నలిగిపోతాం. అంటే మనం మళ్ళీ భౌతికమైన ప్రపంచంలోనే ఇరుక్కుంటాం. మన ఎనర్జీలు రేజ్ చేసుకోవాలంటే మనకి సరికానివి, మనకి ఇబ్బంది పెట్టేవి, మన కష్టం కలిగించేవి, మనకు నష్టపెట్టేవి, అది ఫ్యామిలీ బాధ్యతలనైనా సరే బరువుకు మించి ఎత్తుకోకూడదు. అలాగని సొసైటీ పరంగా ఏదో మనకి ఏదో అనుకుంటారు, ఏదో అది మొహమాట పడి మనం ఇబ్బంది పడకూడదు. మనకి ఏది కరెక్ట్ అయితే, ఎంత చేతనైతే అంతే చేయాలి, ఏది కరెక్ట్ అయితే అదే చేయాలి, ఎంత మేరకు అయితే అంతే చెయ్యాలి. దాంట్లో మొహమాట ఉండకూడదు అన్నది ఇక్కడ చెప్పాల్సింది. ఇప్పుడు ఇక్కడ అవేకెండ్ చక్రా సిస్టమ్, ఇది నేను లాస్ట్ లో డిజైన్ చేశాను. బట్ ఇది ఎలాగుంటది అంటే అవేకెన్ అయిన చక్రాలు ఎలాగుంటాయి అన్న దాని మీద ఎందుకో కొద్దిగా
ప్రెజెంటేషను ఇది డెవలప్ చేసినప్పుడు ఇందాక నేను కామెంట్స్ రాసినప్పుడు గడిబిడయింది ఫర్ ఎనీ ఇది ఇవి ఎలాగుంటాయంటే అవేకెండ్ చక్రా సిస్టమ్ ఇంటిగ్రేట్ అవుతుంది. అంటే బ్లాక్స్ లేని చక్రా సిస్టమ్, బ్లాక్ ఉంటే ఇలాగ ఒకదానితో ఇంటిగ్రేట్ అవ్వు చక్రాలు. ఇది ఏంటంటే బేస్ చక్ర, మూలాధారం చక్ర, అవేకెండ్ మూలాధారం చక్ర, బేస్ చక్ర ఉంటే ద బేస్ చక్ర బీయింగ్ ఆఫ్ హ్యూమన్, అంటే హ్యూమన్ అంటే వాడు ఎటువంటి హ్యూమనాయిడ్కి ఎలా చెప్తారంటే హ్యూమన్ అంటే కనుక వాడు నీ ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు, మంచి లక్షణాలు, పాజిటివ్ ఉన్నాడు, పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు, ఎంత వాడికి అన్ని తెలిసినోడు, జ్ఞానం ఉన్నాడు. హ్యూమనాయిడ్ ఏంటంటే కర్మలతో ఇరుక్కున్నాడు హ్యూమనాయిడ్. ఇది హ్యూమన్ అంటే అవేకెండ్ హ్యూమన్ చక్రాస్ ఎలాగుంటాయంటే కనుక వాడు ఫస్ట్ వాడు మూలాధార పరంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. యాక్షన్ ఆఫ్ అంటే యాక్షన్ ఎట్ వాడు దైవిక స్థితిని పొంది కలిగి ఉంటాడు. యాక్షన్ ఆఫ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే నీతి నియమాలు. అంటే నీతి నియమాలు అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఏది కరెక్ట్, ఏది చేయకూడదు, ఏది వల్ల కర్మే అంటే కార్మిక్ ఎక్స్ప్రెషన్ ని కలిగి ఉంటాడు. కర్మల పరమైన అంటే సకారాత్మకమైనగా ఉంటాడు, అంటే కర్మల పరంలో ఎరుకుతూ ఉంటాడు. అందువల్ల ఎటువంటి కర్మల్ని నెత్తి చుట్టుకోడు కాబట్టి వాడి పరిధుల్లో వాడి పరిస్థితుల్లో కంఫర్ట్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉంటాడు. తర్వాత రెండోది ఏంటంటే స్వాదిష్టాన చక్రం ఏ రకంగా అంటే ఇలాగున్నవాడు వీడు హార్ట్ చక్రాకి కనెక్ట్ అవ్వగలుగుతాడు. అంటే మూలాధారం హార్ట్ చక్రకి సపోర్ట్ చేస్తుంది. స్వాదిష్టాన చక్ర అనేది ఏంటంటే యాన్సిస్ట్రియల్ ఇన్హెరిటెన్స్ అంటే కనుక ఇది అంటే యాన్సిస్ట్రియల్ ఇన్హెరిటెన్స్ అంటే మన యొక్క సనాతన ధర్మం అని అనుకోండి, హిందూ ధర్మం అనుకోండి, అంటే ఈ ధర్మబద్ధమైన విజ్ఞానాన్ని, వివేకాన్ని కలిగి ఉంటాడు. అలాగున్నవాడు వీడు థ్రోట్ చక్ర కనెక్ట్ అయి ఉంటాడు. థ్రోట్ డైరెక్ట్ గా అంటే అలాగ ఆ మనస్తత్వం ఉన్నాడు, థ్రోట్ చక్ర కనెక్ట్ అయి ఉంటాడు. సో ఇంకా సోలార్ ప్లెక్సస్ అంటే ఈ కింద మూడు చక్రాలు చాలా ఇంపార్టెంట్. మూలాధార, స్వాదిష్ట, మణిపూరకం. మణిపూరకంగా వాడు ఎలాగుంటాడు అంటే కనుక వాడు హయ్యర్ పవర్, అంటే హయ్యర్ పవర్ ఆఫ్ విజ్డమ్, అంటే హయ్యర్ పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బై ద స్పిరిచువల్ విజ్డమ్. అంటే వాడు సరైన ఆత్మజ్ఞానాన్ని, అత్యున్నతమైన దివ్య జ్ఞానాన్ని పొంది ఉంటాడు. అంటే ఆ విధమైన ఎఫర్ట్స్ అంటే ఆ మార్గంలో ఉంటాడు. వాడి మణిపూరక చక్రం అంటే అది వాడి విల్లు ఎలా ఉంటుంది అంటే వాడు చేసే ఎఫర్ట్ ఉన్నతమైన విజ్ఞానానికి, ఉన్నతమైన అంటే వాడి యొక్క సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, అంటే స్పిరిచువల్ గా వాడిని వ్యవస్థీకరించుకోవడానికి, దాన్ని వ్యక్తం చేసుకోవడానికి, స్పిరిచువల్ గా తను తెలుసుకోవడానికి ఎవడైతే ప్రయత్నిస్తాడో ఆ ప్రయత్నాల్లో ఉంటాడంటే మణిపూర చక్రం అంటే విల్ పవర్. అంటే విల్ పవర్ అంటే వాడు దక్షత దీక్ష ఉండి ఒక ఏదైనా చెయ్యాలనుకుంటే దాని మీద సరైన ప్రయత్నం, సరైన అంకుట దీక్షతో ప్రయత్నం చేసేటోడు ఉన్నప్పుడు వాడు ఆ ఉద్దేశం ఏముంటుందంటే వాడు తెలుసుకునే మార్గం, స్పిరిచువల్ విజ్డమ్ ద్వారా వాడిని ఎక్స్ప్లోర్ చేసుకునే మార్గంలో ఉంటాడు. అలాంటి వాడు దేనికి కనెక్ట్ అయి ఉంటాడంటే థర్డ్ ఐ, అంటే వాడికి సిద్ధులు శక్తులకి ఓపెన్ అవడానికి మార్గం సుగమనం అవుతుంది అన్నమాట. అలాంటి వాడికి థర్డ్ ఐ కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే హార్ట్ చక్ర అంటే ఎవడైతే వాడు నేచర్ అంటే ప్రకృతిలో ఉన్న సకల జీవకోటికి, అదే ప్రకృతిలో ఉన్న దైవ శక్తులని కనెక్ట్ అవ్వగలుగుతాడో, అంటే వాడు ఎవరికైతే ఈ భూమాతలో ఉన్న ఈ వ్యవస్థ మీద పూర్తిగా దయా, కరుణ, ప్రేమ ఉంటుందో వాడికి నేచరే కాదు కదా, దివ్య దేవతలు, పరమ గురువులు కూడా హెల్ప్ చేస్తారు. కాబట్టి అలాంటి వాడు డైరెక్ట్ గా క్రౌన్ చక్ర కనెక్ట్ అవ్వగలుగుతాడు. అంటే వాడు హార్ట్ చక్ర నుంచి డైరెక్ట్ క్రౌన్ చక్ర వాడికి ఓపెన్ అయిపోతుంది. అంటే ఈ క్రౌన్ చక్ర అన్నది ఏమవుతుంది, గేట్వే ఫర్ ద డివైన్ రియాల్మ్, అంటే సమస్త విశ్వపరమైన దివ్య లోకాలన్నిటి కూడా అదే దారి. ఫస్ట్ ఏంటి మూలాధారము, గేట్వే టు ద ఎర్త్ రియాల్మ్. అంటే ఇక్కడ ఈ బేస్ చక్ర ఎప్పుడైతే ఎర్త్ రియాల్మ్ అంటే భూమి మీద ఉన్న భౌతికంగా ఉన్న అస్తిత్వాలతోటి వాడు పూర్తి అవగాహన ఉన్నప్పుడు, భౌతిక అస్తిత్వంతో, ఎర్త్ మీద ఉన్న భౌతిక అస్తిత్వంతో ఉన్న వీటి మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు వాడు ఆటోమేటిక్ గా ఈ మార్గంలో గేట్వే ఆఫ్ ద స్పిరిచువల్ రియామ్ హార్ట్ చక్ర ద్వారా
ఈ ఉన్నతమైన డివైన్ రియాల్మ్స్ అంటే దివ్య లోకాలకి కనెక్ట్ అవ్వగలుగుతాడు. ఇది అంటే అవేకెండ్ చక్రా సిస్టమ్, అవేకెండ్ పర్సన్ కు ఉండే చక్రాస్ ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నది ఇది ఒక ఇవ్వబడింది. అయితే స్పిరిచువల్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ఫైవ్, ఇలాగ ఉన్నవాడికి ఇప్పుడు మన ముందు చెప్పిన చక్రాలు ఉన్నవాడికి స్పిరిచువల్ డౌన్లోడ్స్ ఫ్రమ్ ద ఫిఫ్త్ డైమెన్షన్ రియాలిటీ, వాడికి డైరెక్ట్ గా డైమెన్షన్ రియాలిటీకి కనెక్ట్ అవ్వడానికి వాడు ఎలిజిబుల్ అయ్యి ఉంటాడు. ఈ ఫిఫ్త్ డైమెన్షన్ రియాలిటీ కంటే ముందు ఉన్నట్టు ఎవరైతే అవేకెండ్ చక్రాలు ఉంటాయో వాడు యు ఆర్ ఏబుల్ టు డౌన్లోడ్ హయ్యర్ లైట్, డివైన్ కాన్షియస్నెస్. సో వాడుకున్న సహస్ర స్థితి నుంచి వాడు హయ్యర్ లైట్ అంటే అనంతంగా ఉన్న దివ్యమైన చైతన్యాన్ని, అలాగే మహా చైతన్యంతో నిండి ఉన్న ఎరుకుని, కాన్షియస్నెస్ ని, అంటే కాన్షియస్నెస్ అనేది పరమ చైతన్యం అని చెప్తాము. అలాగే లైట్ అండ్ లవ్ అంటే లైట్ అంటే దివ్యమైన వెలుగు, వెలుగు ద్వారా చైతన్యాన్ని పొందగలుగుతాడు. దాని ద్వారా సౌల్ అవేర్నెస్, హీలింగ్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఆర్డర్ టు అప్గ్రేడ్ your operating system by beliefs and access new programs and new possibilities such as healing abilities, new psychic senses and the self-awareness. అంటే అలా పొందగలిగేటోడు వాడిని వాడి చక్రాలు ఆల్రెడీ హీల్ అయ్యి ఉన్నాయి కాబట్టి పొందగలుగుతాడు. కాబట్టి వాడు అందరికీ మార్గదర్శనం అవుతాడు, అందరినీ హీల్ చేయగలుగుతాడు. అలాగే కాకుండా తనదైన ఒక కొత్త ప్రపంచాన్ని కూడా సృష్టించుకోగలుగుతాడు, దివ్యమైన సృష్టిని చేయగలుగుతాడు భూమి మీద. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే పత్రి సార్, మన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారు. ఆయన చక్రాలు ఆ అన్ని ఆయన హైలీ అవేకెండ్ అవేర్నెస్ తో ఉన్నాయి కాబట్టి ఆయన ఎంతో మందికి భూమి మీద హయ్యర్ ఫ్రీ అంటే ఆయన డివైన్ కాన్షియస్, డివైన్ లైట్ ద్వారా భూమి మీద ఎంతో మందికి మార్గదర్శనం కాగలిగారు, ఎంతో మంది దారి చూపించారు. ఆయన ఇలాగెంతో మరెంత మందో దారికి అనుకూలమైన ఒక వ్యవస్థను సృష్టించగలిగారు. సో ఆ విధంగా ఈ హైయెస్ట్ అంటే ఆ చక్రాలు ఎప్పుడైతే అవేకన్ అయ్యి ఉంటాయి ఈ రకంగా హైయెస్ట్ రియాలిటీకి వాళ్ళు అందుకోగలుగుతారు. ఇది ఈరోజు కంక్లూజన్ క్లాస్.